దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా ప్రవచన గ్రంథం. బైబిల్ ఉన్న వాళ్ళు గమనించండి, చదువు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే శ్రద్ధగా ఆలకించండి. మీరు ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయము 9వ వాక్యం. 31వ అధ్యాయం 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపిస్తాను. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపిస్తాను. ఈ ప్రశస్త వేళ, ఈ నూతన ప్రార్థన మందిరంలో ప్రభు మీకు మాట ఇస్తున్నాడు. ప్రభు మీకు వాగ్దానం చేస్తున్నారు. దేవుడు అభయ వచనాలు మీకు అందిస్తున్నారు. అదేంటంటే, నేను మిమ్మల్ని నడిపిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మిమ్మల్ని నడిపిస్తాను, నేను వారిని నడిపిస్తాను. నడిపించేవాళ్ళు లేక, సరి అయిన మార్గాన్ని బోధించేవాళ్ళు లేక, నడిపించేవాళ్ళు లేక నిలిచిపోయిన స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో, నా దేవుడు వాక్యం సెలవిస్తుంది, వారు ఏడ్చుచు నా దగ్గరకు వచ్చారు. వారు నన్ను ప్రార్థన చేసినప్పుడు, వారు నన్ను ప్రార్థన చేస్తూ ఉండగా నేనే వారిని నడిపిస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. వాళ్ళు ఎలా వచ్చారంట దేవుని సన్నిధికి? ఎలా వచ్చారండి? వాళ్ళు ఏడుస్తూ వచ్చారు. వాళ్ళు ఎవరంటే, వాళ్ళలో గుడ్డి వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో కుంటి వాళ్ళు ఉన్నారు. గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, గర్భిణీ స్త్రీలు చాలామంది వచ్చారండి. అక్కడ ఒక మహాసంఘముగా వాళ్ళు కూడి వచ్చారు. ఒక పెద్ద సమూహంగా వచ్చారు. వాళ్ళలో ఎందరో గుడ్డివాళ్ళు ఉన్నారు, గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. అంత చీకటి, గుడ్డివాళ్ళ జీవితం అంత చీకటి, అయోమయ పరిస్థితి. ఎవరున్నారో, ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాని పరిస్థితి. కళ్ళు మూసిన చీకటి, కళ్ళు తెరిచిన చీకటి గుడ్డివాళ్ళకి. మనకు కళ్ళు మూసామనుకోండి చీకటిగా ఉంటుంది, కళ్ళు తెరిస్తే వెలుగు. ఎవరెవరో ఏంటో కొంతవరకు మనం తెలుసుకోగలుగుతాం, కొంత దూరం వరకు మనం చూడగలుగుతాం, మనకు అర్థమవుతుంది. దేహానికి దీపము కన్నే అని బైబిల్ సెలవిస్తుంది. మరి ఆ గుడ్డి వాళ్ళ జీవితంలో ఆ దీపమే ఆరిపోయింది, అంతా చీకటిమయం. రెండవదిగా కుంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. ప్రియులరా, వెళ్ళాలనే ఆశ ఉంది, చేరాలనే ఆశ ఉంది, గమ్యానికి వెళ్ళాలనే కోరిక ఉంది, కానీ ఏది సాధించలేని స్థితిలో, నిలిచిన చోటే ఉండిపోయి, నడవలేక, ముందుకు సాగలేక చతికిలబడిన స్థితిలో వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరూ దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు ఏడ్చుచూ వచ్చారంట. ఎలా వచ్చారంటండి? మరి ఈ రాత్రి ఇక్కడ కుడి వచ్చిన మీరు పైకి నవ్వుతున్నా, ఒకవేళ లోపట ఏడుస్తున్నారేమో. పైకి సంతోషంగా ఉన్నట్లు నవ్వుని అంటించుకొని ఉన్నా కూడా, కొంతమంది నవ్వకపోతే ఏమని అనుకుంటారేమని నవ్వేవాళ్ళు కొందరు. సరే, మనం నవ్వకపోతే మన గుండెలో ఉన్న భారం అంతా నలుగురికి తెలిసిపోతుందేమో, నలుగురు మధ్యలో మనం నవ్వులు పాలు అయిపోతామేమో అని నవ్వులు పాలు కాకుండా ఉండాలని నవ్వేవాళ్ళు మరి కొంతమంది. ఎవరెవరి గుండెలో ఏ వేదన ఉందో, ఎవరెవరు గుడ్డితనంలో బ్రతుకుతున్నారో, ఎంతమంది ఆత్మీయంగా కుంటితనంలో ఉండిపోయారో, ప్రియులరా, సంతోషం లేకుండా కన్నీళ్లతో ప్రలాపిస్తూ విలపిస్తూ దేవుని సన్నిధికి వచ్చారో నాకైతే తెలియదండి. ఈ రాత్రి ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. మీరు ఏడ్చుచు ఒకవేళ దేవుని సమ్ముఖాన్ని సమీపించారేమో. ఏడుస్తూ ఉంటే సరిపోలేదండి, ఏడ్చుచు వచ్చిన వాళ్ళు ఆయనకి ప్రార్థన చేశారంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఏడ్చేవాళ్ళు ఒక గుంపు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. చిన్నదానికి ఏడుస్తారు, పెద్దదానికి ఏడుస్తారు, ప్రలాపిస్తారు. మాటికి ముందు వాళ్ళకి ఏడుపు వస్తుంది. వాళ్ళని ఏమైనా అన్నా ఏడుస్తారు, వాళ్ళని ఏం అనకపోయినా ఏడుస్తారు. అర్థమైందండి? వాళ్ళని పలకరించినా ఏడుస్తారు, వాళ్ళని పలకరించకపోయినా ఏడుస్తారు. వాళ్ళని ద్వేషించినా ఏడుస్తారు, వాళ్ళని ప్రేమించినా ఏడుస్తారు. అన్నిటికీ ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏడ్చుచూ వచ్చారంట. కానీ ఏడుస్తూ కూర్చోలేదు కానండి, వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారండి. అప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి, దేవుడు అంటే నేనే వారిని నడిపిస్తాను. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరు నడిపిస్తూ వచ్చారు? ఎవరు ఆధ్వర్యంలో మీరు నడుస్తూ వచ్చారు? ఇప్పుడు వరకు ఎవరు మిమ్మల్ని నడిపిస్తూ వచ్చారు? కానీ మీరు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా నా దేవుడే నిన్ను నడిపించునుగాక, నా ప్రభు నిన్ను నడిపించునుగాక. దేవుని మందిరానికి హన్నా అన్న స్త్రీని గురించి బైబిల్లో మనం గమనిస్తాం. ఆమెకు ఒక లోపం, దేవుడే ఆమెకి సంతు లేకుండా చేశాడంట. దీవించగలిగిన దేవుని వైపు నుండే, దేవుని దగ్గర నుండే ఆమెకి ప్రతిఫలం ఏమి రాలేదు, లాభం ఏమి రాలేదండి, ఫలాలేమి లేదు, ఎండిపోయిన జీవితం. అందరూ ఆమెను గొడ్రాలు అంటారు, ఆమెను నీచమైన స్త్రీగా చూస్తారు. యూదులు మరింత చిన్న చూపు చూస్తారు. పిల్లలు లేని స్త్రీని, ఫలాలు లేని చెట్టుని వాళ్ళు పెద్దగా ఇష్టపడరు.
ఒక చెట్టు నాటామనుకోండి, దాంట్లో ఖచ్చితంగా ఫలాలు రావాలి. యూదుల ఆలోచన అలా ఉంటుంది. ఒక చెట్టు ఉంటే దాంట్లో ఖచ్చితంగా ఫలాలు ఉండాలి. ఫలాలు లేకుండా ఊరికే చెట్టు పెరుగుంటే అనవసరం కదా, ఆ భూమి యొక్క సారం వ్యర్థమవుతుంది కదా అని అనుకుంటారు వాళ్ళు. ఇక సంతానం లేని స్త్రీలు అయితే మరింత చిన్న చూపు చూస్తారు. హన్నా జీవితంలో సంతానం లేదండి, సంతు లేకుండా చేశాడు దేవుడు ఆమెకి. కనుక ఆమె దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉండేది, ప్రలాపిస్తూ ఉండేది, వచ్చినప్పుడంతా దుఃఖపడుతుండేది, బాధపడుతుండేది. భర్త ఓదారుస్తూ ఉండేవాడు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు అని. భర్త ఏదో చెప్పేవాడు, అయినా ఆమె దుఃఖ నివారణ పొందేది కాదండి, ఏడుస్తూ ప్రలాపిస్తుండేది. ఓ రోజు దేవుని మందిరంలోకి వచ్చి కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నువ్వు ఊరికే ఏడవడం వల్ల లాభం ఏమీ లేదు, ఊరికే కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదండి. ప్రేమైన వాళ్ళరా, నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు ప్రార్థన ఆ రోజు ఆమె గట్టిగా కూడా కాదు, గంభీర స్వరంతో కూడా కాదు, విరిగి నలిగిన హృదయం గల వారికి దేవుడు ఆసనుడు అవుతాడు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయడు. విరిగి నలిగిన హృదయంతో తన ఆత్మను దేవుని సన్నిధిలో నీళ్ల వలె కుమ్మరించి ఆమె ప్రార్థన చేస్తే వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, ఆమె ఏడుస్తూ వచ్చిందేమో, వెళ్ళేటప్పుడు సంతోషంగా తిరిగి వెళ్ళింది. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. మీరు ఏ విషయంలో ఈరోజు ఏడుస్తూ వచ్చారేమో నేను నమ్ముచున్నాను. మీరు ప్రార్థన చేయండి, వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవుడు నిజమైన నవ్వు, నోటి నిండా నిజమైన నవ్వును దేవుడు కలుగు చేయబోతున్నాడు. నిజమైన సంతోషాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. హృదయానందము చేత ప్రభు నిన్ను నింపబోతున్నాడు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోబోతుంది. నిత్య సంతోషాన్ని తలల మీద దేవుడు ఉంచబోతున్నాడు. సంతోషంగా ఈ స్థలం నుండి నీవు తిరిగి వెళ్ళబోతున్నావు. ఆనంద గానాలతో దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ ప్రియులరా, ప్రార్థన చేయాలి. బైబిల్ మందిరాన్ని గురించి బైబిల్ చెప్పిన మాట అంటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఇదే మందిరం అండి, ప్రార్థనా మందిరం. హోసన్న మందిరం అనడం కన్నా ఇది ప్రార్థనా మందిరం. ఎవరికి ప్రార్థన మందిరం? సమస్త జనులకు, కుల మత వర్ణ విచక్షణ భేదం ఏమాత్రం లేదు. సేవకులు ఎవరో ప్రార్థన చేసుకుంటారు, మన ఆదివారం వెళ్ళి దండం పెట్టుకుని రావడం కాదు. ఇది సమస్త జనులకి, ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ గోత్రమైనా కానీ, ఏ భాష అయినా కానీ, వాళ్ళ తెలుగు వాళ్ళు కావచ్చు, వాళ్ళ తమిళ వాళ్ళు కావచ్చు, వాళ్ళ కన్నడ వాళ్ళు కావచ్చు, భాష ఏదైనా కావచ్చు, ఏ కులమైన కావచ్చు, ఏ మతమైన కావచ్చు, వాళ్ళు పేదవాళ్ళు కావచ్చు, వాళ్ళు ధనికులు కావచ్చు, ఏ వ్యత్యాసం లేదండి, ఏ భేదాభిప్రాయం లేదు. ఇది అందరికీ ప్రార్థన మందిరం. హల్లెలూయా. ఈ మందిరంలో వచ్చి మీరు ప్రార్థన చేసుకోగలిగితే, కన్నీళ్ళు మాత్రం కదండి, కన్నీళ్లతో మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఆ కన్నీటికి కారణం ఏంటో కనుగొని, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావని పలకరించిన దేవుడు కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు. బైబిల్ సెలవిస్తుంది, ఆమె ఆ రోజు నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను. ఆమె చెప్పండి గట్టిగా. కొందరు ముఖం ఎప్పుడు దుఃఖంగానే ఉంటుంది. అంటే మనిషి యొక్క హృదయం యొక్క అర్థం ముఖమే అంటారు. మనసులో ఏముంటుందో అది మనం తెలుసుకోవాలంటే వాళ్ళ మొహం చూస్తే మనకు అర్థమైపోతుంది. ముఖ కవళికలను బట్టి చాలామంది చాలా సంగతులు చెప్తారు. టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి చాలా సంగతులు చెప్తారు. మనిషి చూస్తున్న చూపును బట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అర్థమైపోతుంటే, మనసులో నేను కూడా ముఖం అనే అర్థంలో కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, కొంతమంది ఆమె దుఃఖముఖిగా ఉండేది. ఆమె ముఖంలో ఎల్లప్పుడూ దుఃఖం. ఆమెకున్న లోపాన్ని బట్టి, మనుషులు మాట్లాడే మాటలను బట్టి తన లోపాన్ని గుర్తు చేసుకొని ఆమె ఏడుస్తూ ప్రలాపిస్తుండేది. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందో, ఆమె దుఃఖముఖిగా ఉండుట మానేను. మీరేదో దేవుని అడగడానికి కోసమే వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. అడగండి. అడిగిన వెంటనే, ఇక మీకు 10 ఎకరాలు కావాలనుకోండి, ఇక్కడ ఉండగానే మీకు కావాలి, ఒకళ్ళకి ఇవ్వడానికి దేవుడు శక్తి గల దేవుడు. ఒకళ్ళు ఇచ్చాడు అనుకోండి, మీరు ప్రార్థనలో ఉన్నారు కనుక మీకు ఎలా తెలుస్తుంది? కాబట్టి ఆమె వెంటనే అక్కడ పొందింది అని మనకు కనబడదండి. కానీ ప్రియులారా, ఆమె సంతోషంగా తిరిగి వెళ్ళింది. మరలా ఆమె దేవుని మందిరానికి వచ్చేసరికి ఆమె కౌగిట్లో ఒక కుమారుడు ఉన్నాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. ఆమె కుమారుడు కోసం ప్రార్థన చేసింది. కుమారుడు కోసమే ప్రార్థన చేసింది. స్పష్టంగా ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థనలో స్పష్టత ఉంది. నాకు ఒక మగ పిల్లవాడిని దయచేయండి, అతడు బ్రతుకు దినములన్నిటి నీ సన్నిధిలోనే ఉంటాడు, నీకు సేవ చేస్తాడు, వాడు బ్రతుకు దినములన్నిటి కూడా నీకు ప్రతిష్ఠుడుగా ఉంటాడు,
నేను బిడ్డలను కన్ని పెంచి పెద్ద చేసుకొని సంబరపడాలని కాదు, నాకున్న నింద పోవాలి, నాకున్న అవమానం కొట్టివేయబడాలి, నాకు ఒక కుమారుడు కావాలి, అతడు లేవిడిగా నీ సన్నిధిలో సేవ చేయాలి, ఒక యాజకుడిగా సేవ చేయాలి. ఇలా ప్రార్థన చేసుకుని వెళ్ళిందండి. మరలా ఆమె మందిరానికి వచ్చే లోపల నేను విశ్వసిస్తున్నాను, ఈరోజు మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. మరలా మీరు తిరిగి దేవుని సన్నిధికి వచ్చే లోపల ఒక మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. నోటి నిండా నిజమైన సంతోషాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు, నిజమైన సంతోషాన్ని అనుగ్రహించబోతున్నాడు. నేను నడిపిస్తానని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైన దావీదు చరిత్రను మనం చూస్తే, దావీదు ఒకరోజు ఆయన తన కుటుంబాన్ని కావచ్చు, తనతో ఉన్న వాళ్ళ కుటుంబాలు కావచ్చు, సిక్లగ్ అనే ఒక చోట తన పరివారం అంతా ఉన్నాయండి, వారందరినీ శత్రువులు తీసుకెళ్ళిపోయారు. ఆయన వచ్చి చూసేసరికి మొత్తం ఊడ్చేశారు, ఆ ఊరినే తగలబెట్టేశారు. జస్ట్ మీరు ఆలోచించి చూడండి. మీరు ప్రార్థనకు వచ్చి మీరు ఇంటికి వెళ్ళే లోపల వీళ్ళంతా ఎవరైనా ఊడ్చేస్తున్నారు అనుకోండి, ఎట్టుంటుంది మన కండిషన్? మన ఇంట్లో పెద్ద లక్షలు లేకపోయినా ఏదో మనకున్నాయి 4 పాత్రలు, 4 గ్లాసులు, 2 పళ్ళాలు, ఏంటండి, ఒక 2 దుప్పట్లు, ఏంటండి, 2 డోర్ మ్యాట్లు, ఏదో మనకున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ ఊడ్చేసి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఎట్టుంటుంది మన కండిషన్? ఆకాశమే విరిగి మన తల మీద పడ్డట్లు నెత్తి మీద ఏంటంటే తడిగుడ్డ వేసుకొని కూర్చుంటారు చాలామంది. ఇలా ఎందుకు జరిగిందని. ఇలా దావీదు వచ్చి సిక్లగ్లో ఉన్న తన పరివారాన్ని చూడడానికి వస్తే ఊరంతా ఖాళీ, మొత్తం గాలి, అంత ఖాళీ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అందరూ మిక్కిలి దుఃఖపడ్డారంట. ఫ్యామిలీ వాల్యూ, కుటుంబ విలువలు మనకి ఎప్పుడు తెలుసండి? వాళ్ళు మనకు దూరం అయినప్పుడే తెలుస్తుంది. అమ్మ ఉన్నప్పుడు మనకు అమ్మ విలువ తెలీదు, పిచ్చిది ఏదో మాట్లాడుతుంటుంది అంటుంటుంది. ప్రైజ్ ది లార్డ్. అమ్మ నీకేం తెలియదులేమ్మా, నీ సుమ్మారమ్మా, నువ్వు ఊరుకోమ్మా, నువ్వు ఊరుకోమ్మా, నీకు తెలియదు, ఏం తెలీదు అంటుంటుంది ఈ అమ్మాయి వాళ్ళ అమ్మని చూసి. ఒకరోజు ఈమె అమ్మ అవుతుందిగా, ఈమె కూడా ఒకరోజు అమ్మ అవ్వాలిగా. అమ్మాయి ఒకరోజు అమ్మ అవ్వాల్సిందే లేదండి. అమ్మ అయింది అనుకోండి, ఆమెకు ఒక కూతురు పుడుతుంది. ఆ కూతురు ఏముంటుంది తెలుసా? నీ చుమ్మారమ్మా, నీకేం తెలీదు. ఈమె చెప్పిన డైలాగ్ ఆమె చెప్తుంది మరలా. ఈమె చెప్పిన డైలాగ్ ఆమె చెప్తే కానీ ఓహో ఆ రోజు నేను అమ్మని ఇలా అన్నాను కదా అని తెలుసు. మనుషులు ఉన్నప్పుడు మనుషుల విలువ మనకు తెలియదండి. మనుషులు పోయిన తర్వాత విలువ తెలుసుకొని మనకు లాభం ఉండదు కదా. అమ్మ కానీ, నాన్న కానీ, కట్టుకున్న భర్త కానీ, కడుపున పుట్టిన పిల్లలు కానీ, ఎవరైనా కానీ ఆ మనుషులు ఉన్నంత వరకు మనకు వాళ్ళ విలువలు తెలీదు. ఎప్పుడైతే ప్రియుల ఊరూరే శత్రులు తీసుకెళ్ళిపోయారు, వాళ్ళ భార్యల్ని పిల్లల్ని పట్టుకెళ్ళిపోయారండి, ఊరంతా ఖాళీ అయిపోయింది. అప్పుడు అందరూ ఏడ్చారు. ఆడవాళ్ళు ఏడుపు అంటే ఓకే, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ఏడుస్తుంటారు కాబట్టి మనం అంత కాన్సన్ట్రేట్ చేయలేమేమో వాళ్ళ ఏడుపు గురించి. మగాళ్ళు చాలా రేరుగా ఏడుస్తారు, ఎందుకంటే మనల్ని అలా చిన్నప్పుడు పెంచారు. మగపిల్లోడు ఏడుస్తారా అని. అట్లా అంటే మగపిల్లోడికి ఏడుపు రాదా? ఏమన్నా మగపిల్లలకి ఏడుపు రాదు. నేను చాలాసార్లు మందిరంలో చూస్తుంటే ఈ లైవ్లో కొంతమంది మగాళ్ళు ఏడుస్తూ ఉంటారు పెద్దగా. అప్పుడు నేను అనుకుంటాను, పాపం వీళ్ళకి ఇంటి దగ్గర ఏడ్చేదానికి అవకాశం లేదనుకుంటాను. కనీసం వాళ్ళ దుఃఖాన్ని ఇలాగైనా దేవుని సన్నిధిలో ఏడవకూడదు. ఇంటి దగ్గర ఏడుస్తే చేతగానే వాడు ఏడుస్తున్నాడు చూడు అంటారని, మగపిల్లడు ఏడకూడదని చిన్నప్పటి నుండి మనకు ఫీడింగ్ ఇచ్చారు కాబట్టి మనం అక్కడ ఏడవలేము. కానండి దేవుని సన్నిధిలో వచ్చి ఏడ్చుకుంటాడు. ఊరే ఇంచుమించు 600 మంది పురుషులు బోరని ఏడ్చారు. వారిలో దావీదు కూడా ఏడుస్తున్నాడండి. అందరూ ఏడుస్తున్నారు, దావీదు కూడా ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడ్చి ఎంతగా విసిగిపోయారంటే ఇవన్నీ సంభవించడానికి కారణం దావీదే కదా. దావీదు వల్లనే కదా మనకి సమస్య వచ్చింది. అసలు మన పనేదో మనం చేసుకుని మన ఊర్లో మనం ఏదో బతుకుతుంటే మనకి గొడవ ఉండేది కాదు. మనల్ని అందరిని పోగు చేసి ఏదో రాజ్య స్థాపన చేస్తాను, మీకు ఏదో పోస్ట్ ఇస్తాను, నీకు ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తాను, నీకు ఎంపీ పోస్ట్ ఇస్తాను, నేను మేయర్గా చేస్తాను, ఏదో కూడా చెప్పి మా అందరిని ఇక్కడ పోగు చేశాడు. ఇప్పుడేమో మా కుటుంబాలను పోగొట్టుకున్నాము. ప్రైజ్ ది లార్డ్. కొండ నాలుగుకి మంది వేసుకుంటే ఉండ నాలుగు కూడా పోయిందంట. అట్లా ఏదో రాజ్య స్థాపన చేస్తాడని ఈయన వెనక తిరిగితే ఉన్న కుటుంబాలను పోగొట్టుకున్నాం. నా భార్య ఏం చేస్తుందో, నా పిల్లలు ఏం చేస్తున్నారో, నా భార్య ఏడుస్తుందేమో, నా పిల్లలు ఏమైపోయారని అందరూ ఏడ్చి దావీదు మీద రాళ్ళు రువి చంపాలని చూశారంట. అంటే మనిషి డిప్రెషన్లో, కోపంలో, ఏడుపులో, బాధలో ఏం చేస్తాడో తనకు అర్థం కాదు. 600 మంది కలిసి ఒక మనిషి మీద రాళ్ళు రువి చంపాలనుకున్నారంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించారు. అందరూ ఏడ్చారు, అందరూ ప్రలాపించారు. ఆ ఏడుపులో వాళ్ళకి వచ్చిన ఆలోచన అంటే దావీదుని చంపేద్దాం అనుకున్నారు.
దావీదును చంపేస్తే మీకేం దొరుకుతుందండి? బూడిద తప్ప ఏం దొరుకుతుంది చెప్పండి? కానీ దావీదు ఏం చేస్తారు? వాళ్ళు ఏడ్చారు, దావీదు ఏడ్చాడు. కానీ దావీదు ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టి గట్టి గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దేవుడి దగ్గర విచారణ చేశాడు, దేవుని వైపు తిరిగాడు, దైవ సేవకుని పిలిచాడు, యాజకుడిని పిలిచాడు, ఏ పోదును ధరించిన యాజకుడిని పిలిచాడు, దేవుడి దగ్గర విచారణ చేశాడు. దేవా, నా కుటుంబాన్ని నేను పోగొట్టుకున్నాను, తిరిగి నేను పొందగలనా? మరలా నా పూర్వస్థితి నాకు రాగలుగుతుందా? నా పరివారాన్ని తిరిగి నాకు ఇవ్వగలుగుతావా? ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏం డిసిషన్ తీసుకోవాలి? నిలబడాలా? ముందుకు సాగాలా? ఏ దిక్కుకు వెళ్ళాలి? ఏం చేయాలని ఏడ్చి ప్రలాపించి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, వెళ్ళు, నీ కుటుంబం అంతటి నేను తిరిగి నీకు దయచేస్తానని ప్రభు మాట్లాడాడు. అప్పుడు దావీదు ఆ ఉన్న వాళ్ళందరినీ, దావీదులో ఉన్న గొప్ప విషయం ఏం చెప్పనండి, ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఎవరైనా ద్వేషించారనుకోండి, మనల్ని ఎవరైనా బాధ పెట్టారనుకోండి, చిచ్చి నీ మొహం కూడా నేను చూడను అంటాం. ఇంకా కొంతమంది భారీ భారీ డైలాగులు చెప్తారు, నేను సచ్చినా అది రాకూడదు పాస్టరు, ఓ పాస్టరు, నేను సచ్చినా ఓ పాస్టరయ్యా, నేను సచ్చినా అది రాకూడదు అని అంటే, నువ్వు చచ్చిన తర్వాత వచ్చిందనుకో, నువ్వేం లేచి కూర్చొని మాట్లాడుతావు చెప్పండి. ఏందో అంత ద్వేషం. వాళ్ళ వల్ల మనకు ఇబ్బంది అనుకుంటే ఇక జీవితంలో దాని మొహం చూడండి, జీవితంలో వాడు మొహం నేను చూడను అంటుంటారు. కానీ దావీదుల గొప్పతనం ఏం తెలుసండి, ప్రార్థించే వాళ్ళ మనసు ఏం తెలుసండి, వాళ్ళు ఎన్నిసార్లు బాధ పెడుతున్నా కూడా వాళ్ళనే సరి చేసుకుని ముందుకు తీసుకెళ్తాడు. అంతే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. 600 మందిని వెంట పెట్టుకుని వెళితే బైబిల్ సెలవిస్తుంది, దావీదు పోగొట్టుకున్న వాటన్నిటినీ తిరిగి పొందగలిగాడు. ప్రియులారా, ఈ రాత్రి ఏదో పోగొట్టుకుని కన్నీటి సమాధానం పోగొట్టుకున్నారా? ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నారా? సంపదను పోగొట్టుకున్నారా? ఏంటండి, అనుబంధాన్ని పోగొట్టుకున్నారా? ఐక్యతను పోగొట్టుకున్నారా? లైఫ్లో మీరు ఏది పోగొట్టుకున్నా ఆ పోగొట్టుకునే దాన్ని బట్టి ఏడుస్తుంటారేమో చాలామంది. అయ్యా పాస్టర్ అయ్యా, ఒక కాలంలో ఈ చివరి నుండి ఆ చివరి దాకా అంత మాదేనయ్యా, అప్పుడు పెద్ద విలువేం కాదయ్యా, ఎకరా ఒక 10,000 20,000 ఉండేది బాబు అప్పట్లో, ఇప్పుడేమో సెంటు 10 లక్షలు చెప్తున్నారయ్యా, ఇప్పుడు మేమేమో దాన్ని పోగొట్టుకున్నామయ్యా. అప్పుడు ఊరికే వాళ్ళకి రాసిచ్చి ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఆస్తిని పోగొట్టుకున్న వాళ్ళు కొందరు, ఐక్యతను పోగొట్టుకున్న వాళ్ళు కొందరు, సమాధానాన్ని పోగొట్టుకున్న వాళ్ళు కొందరు. లైఫ్లో నువ్వు ఏదో పోగొట్టుకుని ఏడుస్తున్నావా, ప్రలాపిస్తున్నావా, దుఃఖిస్తున్నావా? ప్రార్థన చేయి. నువ్వు పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న వాటిని దేవుడు తిరిగి దయచేయబోతున్నాడు. నీ పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి 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 దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. సర్వ సమృద్ధి చేత ప్రభు నింపబోతూ ఉన్నాడు. అసాధ్యమైన కార్యాలు ప్రభు సాధ్యం చేయబోతున్నాడు. వారు ఏడ్చుచు నా దగ్గరకు వచ్చారు, వారు నన్ను ప్రార్థిస్తుండగా నేను వారిని నడిపిస్తాను. ఒక 2-3 మాటలు మీకు చెప్పి వర్తమానాన్ని ముగిస్తాను. ప్రభు మనల్ని ఎలా నడిపిస్తాడు? ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ప్రభు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు, ఏమిచ్చి ప్రభు మనల్ని నడిపిస్తాడు అనే మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 73వ కీర్తన 24వ వచనం. 73వ కీర్తన 24వ వాక్యం. నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపిస్తావు, తర్వాత మహిమలు నన్ను చేర్చుకుంటావు. ఎలా నడిపిస్తాడంటే దేవుడు? చెప్పండి ఎలా నడిపిస్తాడు దేవుడు? నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపిస్తావు, తర్వాత మహిమలు నన్ను చేర్చుకుంటావు. తలలు పైకెత్తి చక్కగా వినండి. ఇది ఆసాపు రాసిన కీర్తన. ఏ సోపు అండి? ఆసాపు రాసిన కీర్తన. ఆసాపు అనే ఒక గాయకుడు ఉండేవాడు, దేవుని మందిలో పాడేవాడు. నేను మీకు రాగానే చెప్పాను కదండి, ఈ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా, అండ్ తమిళనాడు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా మనసారా ప్రభుని పాడి స్తుతిస్తారు. గాయకుడు ఆసాపు పాటలు పాడేవాడు. కానీ విషయం ఏంటంటే, భక్తిహీనుల క్షేమం తన కంటపడినప్పుడు తన మనసులో మత్సరపడ్డాడంట. అందుకొరకు నేను అంటాను, భక్తిహీనుని ఎందుకు చూస్తావు? నువ్వు చూడాల్సింది దేవుణ్ణి. విశ్వాసమును కర్తయు తను కొనసాగించేవాడైనా యేసు వైపు చూడండి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. భక్తిహీనులు ఎందుకు చూస్తున్నావు? భక్తిహీనుల క్షేమాన్ని ఎందుకు చూస్తున్నావు? భక్తిహీనుల క్షేమం అది అశాశ్వతమైనది. పచ్చి గడ్డిలాగా వాళ్ళు మొలుస్తారు. భక్తిహీనులు గడ్డితో పోల్చారండి. ఆ గడ్డి ఉదయాన్నే ఎంతో చక్కగా అది వికసిస్తుంది, ఆ గడ్డి ఎంతో చక్కగా మొలుస్తుంది, సాయంత్రం అయిపోయేసరికి వాడిపోతుంది.
భక్తిహీనులు మనం ఎందుకు చూడాలి? నీతిమంతుడైతే దేవుని సల్లు ఖర్జూరపు వృక్ష వల్ల మూవ వేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షంలాగా ఉంటాడు నీతిమంతుడు. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు. నీతిమంతుడు స్థిరంగా ఉంటాడు. దేవుని మందిలో పచ్చని ఒలివల చెట్టు వలె ఉంటాడు. భక్తిహీనులు గడ్డిలాగా కనపడతారు. పగలంతా ప్రకాశమానంగా కనబడతారు, సాయంత్రానికి వాడిపోతారు వాళ్ళు. ఆ భక్తిహీనుల క్షేమాన్ని చూసి మనసులో మత్సరపడి అంటుంటారు కదండి, వాళ్ళ పాయాసం తాగుతుంటే ఈయన ఆయాస పడుతుంటాడు. అర్థమైందండి? అసలు వాళ్ళ పాయాసం తాగే సంగతి నీవెందుకు చూస్తున్నావు? అందుకొరకు ఎవరిని చూడొద్దండి, దేవుని మాత్రమే చూడండి. ప్రైజ్ ది లార్డ్. కొందరు మన కళ్ళ ముందు ఇల్లు కడుతున్నారు, స్థలాలు కొంటుంటారు, పొలాలు కొంటుంటారు, పిల్లల మీద పిల్లలుగా అంటూ ఉంటారు, పిల్లల్ని పెద్ద పెద్ద కాలేజీలు చదివిస్తూ ఉంటారు. సరే, వాళ్ళు ఏమైనా మంచి మనుషులు అంటే దరిద్రమైన మనుషులు, దుర్మార్గమైన మనుషులు, దరిద్ర పనులని చేస్తుంటారు. వాళ్ళేమో డెవలప్ అయిపోతుంటారు, మనమేమో అదే స్థితిలో ఉంటాం. అప్పుడు మనకు కష్టంగా అనిపిస్తుంది. ఇదేంట్రా బాబు, మనం చర్చికి వెళ్తున్నాం, భక్తిగా ఉన్నాం, లంచగొండితనం మనకు లేదు, మనం యథార్థంగా బ్రతుకుతున్నాం, మనకేమో ఆశీర్వాదం లేదు. వాళ్ళు ఇలా ఉన్నారని వాళ్ళ భక్తిహీనుల వైపు నువ్వు చూడొద్దు. అలా చూసి మనసులో మత్సరపడ్డాడండి. అందుకే దేవుడు ఆసాపును ఒక ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళి ఆయనకు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో ఎత్తైన స్థలంలోనికి ఆసాపును తీసుకెళ్తే అక్కడ ఆ ఎత్తైన స్థలంలో కాలు జారే చోటు ఈ భక్తిహీనులందరూ ఉన్నారంటండి. కాళ్ళు జారి వాళ్ళ లోయలో పడిపోతూ ఉన్నారు. అప్పుడు ఆసాపుకు భయమేసింది. అప్పుడు ప్రభువా, అయినా పశుప్రాయుడిలాగా నేను ఆలోచించాను, నన్ను క్షమించండి ప్రభువా, అయినా నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను. స్తోత్రం చెప్పనది గట్టిగా. నీవు నా కుడి చేతిని పట్టుకున్నావు, నేను అనవసరంగా వాళ్ళని చూసి మనసులో మత్సరపడ్డాను, నన్ను క్షమించండి ప్రభువా అని అంటాడు. ఆసాపు అంటాడు, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపిస్తావు, తర్వాత నన్ను మహిమలో చేర్చుకుంటావు. మన దేవుడు మనం ఎలా నడిపిస్తాడు? గేదెలను తోలినట్లు ఆయన తోలడు మనల్ని. మనకు ఆలోచన ఇచ్చి ప్రభు నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆలోచన. ఈరోజు చాలామంది ఆలోచన లేకుండా, మనం ఒక ఇల్లు కట్టాలని ఆలోచిస్తాం, ఒక మందిరం కట్టాలని ఆలోచిస్తాం, ఒక మీటింగ్ పెట్టాలని ఆలోచిస్తాం, 4 బాక్సులు పెట్టాలని ఆలోచిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఒక వంట చేయాలని ఆలోచిస్తాం, ఆ వంటను ఎలా వడ్డించాలో ఆలోచిస్తాం, మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో ఎలా పెట్టాలో ఆలోచిస్తాం, కుళ్ళిపోతే దానికి ఎవరికి ఇద్దామని ఆలోచిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఆలోచన లేకుండా మనిషి ఏది చేయడు. కానీ ఏ ఆలోచన, ఎవరి ఆలోచన బట్టి మనం కొనసాగించబడాలి. ఆసాపు అంటాడు, ప్రభువా, నీవు నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, నీవు ఆలోచన ఇచ్చి నన్ను నడిపిస్తావు, ఈ ఆలోచన నన్ను మహిమలోకి చేర్చుకుంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి ఆలోచన మహిమగా ముగించబడాలి. దేవుడు మనకిచ్చే ఆలోచన అది మహిమగా మారాలి, మహిమతో ముగించబడాలి. అందుకొరకే ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఇలా అడగాలి, ప్రభువా, నీ ఆలోచన చేత నన్ను నడిపించండి. నాకు బోళ్ళని ఆలోచనలు వస్తాయి. మనిషికి రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయంట. ఎన్ని ఆలోచనలు అండి మీకు తెలుసా? మనిషికి రోజుకి 60,000 ఆలోచన. కూర్చున్న ఆలోచన, నిలబడిన ఆలోచన, తింటున్న ఆలోచన, స్నానం చేస్తున్న ఆలోచన, ఏంటంటే బట్టలు కట్టుకుంటున్న ఆలోచన, ఏంటంటే ఎక్కడికి వెళుతున్న ఆలోచన, బస్సులో ఉన్న ఆలోచన, చర్చిలో ఉన్న ఆలోచన, మైండ్లో ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది, ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. అమెరికా అన్నాను అనుకోండి, మీ మైండ్ అమెరికాకి వెళ్ళిపోతుంది. అమెరికాలో ఎవరు ఉన్నారు? అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? ట్రంపే అనుకుంటా. అర్థమైందండి? ఏదో ఒకటి సరే, ఉపయోగపడే ఆలోచనలు, ప్రయోజనకరమైన ఆలోచనలు అయితే పర్వాలేదు, వ్యర్థమైన ఆలోచనలు ఎన్నో మైండ్లో తిరుగుతూ ఉంటుంది, దానివల్ల నిష్ప్రయోజనమే. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు చక్కని ఆలోచన చేత మనల్ని నడిపించబోతున్నాడు. చెప్పండి కొడుతు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఆలోచన ప్రేమైన వల్ల మనల్ని మహిమ వైపుకి నడిపిస్తాడు. కానాను ఊరిలో జరిగిన వివాహ విందులో యేసుప్రభుని ఆహ్వానించారు. యేసుప్రభు కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. ఆయన శిష్యులందరూ ఆయన చుట్టూ ఉన్నారండి. పెద్దగా ఎవరు పట్టించుకోవాలి. పెళ్ళిలో ఎవరిని పట్టించుకుంటారు చెప్పండి? ఎవరిని పట్టించుకోరు. ఎవరి మేకప్లు వాళ్ళదే, ఎవరి ఫోటోషూటు వాళ్ళది. అర్థమైందండి? పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని పట్టించుకుంటారో లేదో కూడా నాకు తెలియదు. అర్థమైందండి? ఫోటోలు దిగడానికి మాత్రం వాళ్ళు ఉండాలి, అంతే. అర్థమైందండి? కొందరైతే ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని పక్కకి నెట్టేసి వీళ్ళు ఫోటోలు దిగుతారు. వింత పనులన్నీ చూస్తుంటానండి నేను పెళ్లిలో.
పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వేదిక మీద కూర్చొని ఉంటారా, పక్కన వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు తీసుకోవడానికి, మన జిల్లాలో ఎక్కువ ఆ గిఫ్ట్లు తీసుకోవడానికి, రాసుకోవడానికి, వాళ్ళు ఇచ్చిన చదివింపులు రాసుకోవడానికి అటు ఒక అబ్బాయి ఇటు ఒక అమ్మాయి ఉంటారనమాట. ఏంటండి, పెళ్లి కొడుకు పక్కన ఒక అబ్బాయి ఉంటాడు, పెళ్లి కూతురు పక్కన ఒక అమ్మాయి ఉంటారు. నేను గమనిస్తూనే ఉంటాను, ఆ అమ్మాయి గ్రీన్ కలర్ డ్రెస్లో ఉంటుంది, ఒక 10 నిమిషాలు చూసేసరికి రెడ్ కలర్లోకి వచ్చేసి ఉంటుంది. ఏమైంది, ఏమైనా లైటింగ్ మార్చారంటే గ్యాప్ దొరికితే చాలా పక్కన ఇట్లాంటి ఒక రూమ్ ఉంటుందండి, వెళ్ళి సూట్ కేసుకు తెచ్చుకున్నట్టుంది బట్టలు. పెళ్లి కూతురు మార్చినా పర్వాలా, పెళ్లి కూతురు మార్చంటే వస్తుంది, పెళ్లి కూతురు స్పెషల్ కాబట్టి ఆ మార్చి ఈమె ఆ గదిలోకి వెళ్తుంది, డ్రెస్ మార్చుకొని వస్తుంది, హెయిర్ స్టైల్ మార్చుకొని వస్తుంది. అటండి వింత వింత పనులను చేస్తుంటారు ఆ పెళ్ళిలో. మరి ఎవరెవరు వింత వింత పనులు ఉన్నట్టున్నారండి. ద్రాక్షారసం అయిపోయింది. యేసుప్రభు అక్కడ కూర్చొని ఉన్నారు. మరియమ్మ గారు వచ్చి యేసుప్రభుకి ఈ విషయం చెప్పినప్పుడు, నా సమయం ఇంకా రాలేదని ప్రభు చెప్పారు. ఆయన చెప్పినట్లు ఆయన ఏమైతే ఆలోచన చెప్తాడో అది చెయ్యండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆయన ఏ ఆలోచన అయితే చెప్తాడో దాన్ని చెయ్యండి, ఆయన ఏ మాట అయితే చెప్తాడో దాన్ని చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోతే యేసుప్రభు ఒక అద్భుతమైన ఆలోచన వాళ్ళకి ఇచ్చాడు. ఏంటి ఆలోచన అంటే, అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి, వాటిని నీళ్లతో నింపమన్నారు. వాళ్ళు ఆలోచనని విన్నారు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఆలోచన వాళ్ళు విన్నారండి. ఆ ఆలోచన వినడం వల్ల, ఆ మాట వినడం వల్ల జరిగేది ఏంటంటే, రంగు రుచి లేని ఆ నీళ్ళకి రంగు వచ్చింది, రుచి వచ్చింది, నీళ్ళే ద్రాక్షారసంగా మారిపోయింది. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టి గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నా దేవుడిని ఇది మొదలుకు నీకు ఆలోచన ఇచ్చి నడిపించబోతున్నాడు. అనాలోచనగా ఇక ఏ పని నువ్వు చేయవండి. ప్రతిదీ దేవుడు అద్భుతమైన ఆలోచన ఇచ్చి నేను నడిపించబోతున్నాడు. నువ్వే కార్యాలు చేయబోతున్న దేవుని ఆలోచన చేత చేయబోతున్నావు. ఆయన చిత్తానుసారమైన మార్గంలో ప్రభు నేను నడిపించబోతున్నాడు. ఇక మీదట నీవు చేయబోతున్న ప్రతి పని దేవుడు మహిమగా మార్చబోతున్నాడు, మహిమతో ముగించబోతున్నాడు. ఆ వివాహంలో దేవుని మహిమ బయలుపరచబడిందంట. శిష్యులందరూ కూడా ఆయన్ని నమ్ముకున్నారు, ఆయన మీద విశ్వాసం ఉంచారు. ఇక మీదట నీవు ఏ ప్రయత్నాలు చేయబోతున్నా, ఆ విందు ప్రధాని పిలిచి అంటారు, అందరూ ముందు మంచి ద్రాక్ష రసం పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు, నీవు ఇది వరకు మంచి ద్రాక్ష రసం పెట్టుకుని ఉన్నావేంటి అని అడిగారంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆలోచన ఎక్కడైతే బయలుపరచబడుతుందో, దేవుని మహిమ ఎక్కడైతే బయలుపరచబడుతుందో, అప్పుడు ఎల్లప్పుడూ మంచి ద్రాక్ష రసమే. హల్లెలూయా. ముందు ఒకలాగా, తర్వాత ఇంకొకలాగా, మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, మంది ఎక్కువైనప్పుడు ఒకలాగా, మంది తక్కువైనప్పుడు ఒకలాగా, అలా ఏముండదండి, ఎప్పుడు మంచి ద్రాక్షరసం. కనుకనే నా దేవుడు ఆలోచననిచ్చి తన ఆలోచన చేత మనలందరినీ నడిపించునుగాక. ఎవరికి ఇస్తాడు దేవుడు ఆలోచన అంటే, ఎవరు తమను తాము ప్రభుకి పూర్తిగా అప్పగించుకుంటారో వారికి దేవుడు ఆలోచన చెప్తాడు. అర్పణ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆలోచన ఉంటుంది. ఆమె చెప్పండి గట్టిగా. అర్పణ అంటే చిల్లర మరి చందాలు ఏమని కాదు. అర్పణ అంటే మనకు తెలిసింది ఒకటే. ప్రైజ్ ది లార్డ్. చందాలు పడుతున్నారు, ఉందా నీ దగ్గర ఏమైనా ఓ 10 రూపాయలకి? ఇది అర్పణ అంటే. అర్పణ అంటే మనల్ని మనం అర్పించుకోవాలి, మనల్ని మనం సమర్పించుకోవాలి, సంపూర్ణంగా సమర్పించుకోవాలి. అప్పుడే ఆలోచన బయలుపరచబడుతుంది, ఆ ఆలోచన మహిమగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. మోషే నీ చెప్పులు వదిలేయమన్నాడు దేవుడు. చెప్పులు వదిలేయమంటే వదిలేసాడా లేదండి? చెప్పులు వదిలేశాడు. మోషే నీ చేతిలో ఉండేది ఏంటి అన్నాడు, కర్ర అన్నాడు, దాని కింద పడేయమన్నాడు, పడేసాడు లేదండి? పడేశాడు. మంచోడే కదండి మోషే, మంచోడు. అందుకే 3వది అంటే దేవుడు, నీవు ఇప్పుడు వెళ్ళి ఐగుప్తు దేశానికి వెళ్ళి నా ప్రజలు ఐగుప్తు దేశం నుండి విడిపించి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వాళ్ళు నడిపించాలి, నేను పంపబోతున్నాను వెళ్ళమంటే మోషే సరిపోతానన్నాడా? ప్రభువా, చెప్పులు వదలమంటే వదిలేశా, ఎందుకంటే చెప్పులు వదలడం ఈజీ, మళ్ళీ వేసుకోవచ్చు. కర్ర కింద పడేయడం ఈజీ, మళ్ళీ లేచి ఆ కర్రను తీసుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా ఐగుప్తు దేశానికి వెళ్ళమంటున్నావు, వాళ్ళని ఎంత బాధ పెట్టారు, వాళ్ళని ఎంత టార్చర్ పెట్టారు, ఫరోకు వైపున టార్చర్ పెట్టాడు. ఈ ప్రజలు ఏమైనా సామాన్యులా? ఏ ప్రజల కోసం నేను చాలాసార్లు మనం ప్రజలు అని వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాం. వాళ్ళు అంత ప్రేమను మనం ఒక మనిషిని ప్రేమించినప్పుడు అతని దగ్గర నుండి కూడా అంతే క్వాలిటీ ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తామా లేదండి? అంతే కదండి. మనం వాళ్ళకి అరిసెలు పంపించినప్పుడు కనీసం మనకు వాళ్ళు ఏదైనా పంపాలని ఎక్స్పెక్ట్ చేస్తామా లేదండి? అరే ఈ ప్రజల కోసమే కదా, నా పదవిని పక్కన పెట్టి, నా అధికారాన్ని పక్కన పెట్టి, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోకుండా నేను ఆ పదవిని పక్కన పెట్టి ఈ ప్రజలకు మేలు చేయాలి, హెబ్రీలకు మేలు చేయాలని నా మనసులో ప్రేరణ వచ్చి అంత మేలు చేస్తే నీవెవడో అయ్యా మాకు చెప్పడానికి?
నీవెవడివి? నేను ఎవడు నియమించాడు మా మీద అధికారిగా? నీవెవడు మాకు చెప్పడానికి? నీవేమన్నా మాకు న్యాయాధిపతివా అని రెక్లెస్గా మాట్లాడారు. నీవు చేసిన సంగతి మాకు తెలియదు అనుకుంటున్నావా? ఐగుప్తుని చంపి మట్టిలో పాతిపెట్టేశావు, ఇసుకలో పాతిపెట్టేశావు. నీ రహస్యాలు మాకు తెలియదు అనుకుంటున్నావా? ఇంకా మమ్మల్ని కూడా చంపి దాచిపెట్టాలనుకుంటున్నావా, ఇసుకలో పాతాలనుకుంటున్నావా అని చెప్పి వాళ్ళు మాట్లాడేసరికి చాలా బాధేసి మనసు గాయపడిందండి. గాయపడిన గుండె మోషేది. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఏ గుండె అండి ఇది? గాయపడిన గుండె. పాపం ఆ గాయపడిన గుండె కనుక దేళ్ళమంటే అంత తొందరగా అప్పగించుకోలేకపోయాడు. కానీ దేవుడు మరలా 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 మాట్లాడేటప్పుడు సంపూర్ణంగా దేవునికి తను అప్పగించుకున్నాడండి. ఆ మోషే చేతుల మీద దేవుడు బలమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మోషేకి దేవుడు ఆలోచన చెప్తూ వచ్చాడు. మోషేకి దేవుడు ఇచ్చిన ఆలోచనలు అద్భుతం, అమోఘం. ఆమె ఇశ్రాయేల్ ప్రజలందరూ సముద్రం పాయలవడం వాళ్ళకి తెలుసు. సముద్రం ఎలా పాయలయ్యిందో, ఆ సముద్రం పాయల ఆ రెండు భాగాలుగా చీలిపోవడం, ఆ తర్వాత సముద్ర గోడలాగా ఉండిపోవడం, ఆరిన నేల కనబడడం, ఇది మాత్రమే వాళ్ళకి తెలుసు. సముద్రాన్ని పాయలు చేయడం ఎలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్నం తినడం మీలో ఎంతమందికి వచ్చో అని అడిగాను అనుకోండి, అందరూ చేతులు వస్తారు. అన్నం తినడం మీకు ఎంతమందికి వచ్చో అని అడిగితే అందరూ చేతులు ఎత్తుతారు. అన్నం వండడం ఎంతమందికి వచ్చని అడిగాను అనుకోండి, కొంతమంది మాత్రమే చేతులు ఎత్తుతారు. మటన్ బిర్యానీ వండడం మీకు మటన్ బిర్యానీ ఎంతమంది తినగలుగుతారంటే అందరూ తింటారు. మటన్ బిర్యానీ వండడం ఎవరికి వచ్చని అడిగాను అనుకోండి, అయ్యా యూట్యూబ్లో చూసి చెప్తానులే అంటారు. అర్థమైందండి? సముద్రం పాయలు అవడం అందరికీ అర్థమవుతుంది, కనబడుతుంది. పాయలు అవడం వాళ్ళందరూ కళ్ళారా చూశారు. కానీ ఆ సముద్రాన్ని ఎలా పాయలు చేయాలి? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. ఎర్ర సముద్రం పాయలు అయిపోవాలి. 6 నెలలపై ప్రజలు వెళ్ళాలి. ఆర్ యు రెడీ అని అడిగాడు అనుకోండి, రెడీ అంటారు వాళ్ళు. కానీ ఎలా పాయలు చేయాలి? ఈ ఆలోచన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పలేదండి, మోషేకి దేవుడు బయలుపరిచాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. నీ చేతికర్రను తీసుకుని సముద్రం వైపు చాపాలి. నా నాసికారంధ్రపు ఊపిరి వలన సముద్రాన్ని నేను పాయలు చేస్తాను. ఇది సీక్రెట్, ఇది ఆలోచన, ఇది మహిమలో నడిపించబడే ఆలోచన. ఇది ఒక అద్భుతం, ఇది ఒక ఆశ్చర్యకార్యం. ఈ అద్భుతం జరగడానికి, ఈ ఆశ్చర్యకార్యం జరగడానికి రహస్యం, ఆలోచన మోషేకు అనుగ్రహించబడింది. ప్రైజ్ ది లార్డ్. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. చేదైన నీళ్లు మధురంగా మారింది బైబిల్లో. మారిందా లేదండి? నీళ్లు వాళ్ళందరూ తాగారా లేదండి? మధురంగా, అమ్మో ఎంత తీయగా ఉంది. పంచదార వేసారా? తీయగా ఉందని తాగారు అందరూ. అరేదండి, తీయగా ఉన్న నీళ్లు తాగడం వాళ్ళకి తెలుసు. కానీ ఆ మారాన్ని మధురంగా మార్చడం ఎవరికి తెలిసిందండి? మోషేకి తెలిసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ నీళ్లు చేదుకున్నప్పుడు చేదు అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు తాగండి అంటే అమ్మో తీయగా ఉందన్నారు. మరి ఆ చేదు మధురంగా మారడం వాళ్ళు అనుభవించారు. కానీ ఈ ఆలోచన దేవుడు ఎవరికి ఇచ్చారు అని అంటే, ఒక చెట్టును చూపించి ఆ కొమ్మను తీసుకెళ్ళి నీళ్ళలో వేయమని మోషేకి దేవుడు ఆలోచన చెప్పాడు. ప్రియులారా, జీవితంలో ఒకవేళ చేదైన అనుభవంలో ఉన్నారేమో, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు, జలరాశులన్నీ కూడా ఏకరాశిగా మారాలంటే, లేకపోతే సముద్రం లాంటి సమస్యలు వచ్చి నీకు ఎదురుగా ఉండి నేను వేదన పరుస్తున్నాయేమో, ఏమి చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, సంపూర్ణంగా నీవు ప్రభుకు అప్పగించుకోగలిగితే ఆ సమస్య నుండి బయటకు వచ్చే ఆలోచనలు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆ చేదు మధురంగా మారే ఆలోచనలు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆలోచనలు ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. లూకా సువార్త 17వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. లూకా 17:7. కొంచెం బాగా చదవండి తల్లి. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనాను దాసుడు ఉండగా వచ్చినప్పుడు, పొలముల నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని చెప్పునా? నేను భోజనం చేయడానికి ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని పుచ్చుకున్న వరకు నాకు పరిచర్యం చేయము. చూడండి, ఈ కాన్సెప్ట్ మీరు తర్వాత బాగా చదువుకోండి ఇంటికి వెళ్తే.
దున్నాలి అంటే ప్రియులారా పొలం ఉండాలి. ఈ యజమానుడికి ఒక పొలం ఉంది. ఆ తర్వాత ఈ యజమానుడికి ఒక మంద ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ కుర్రోడే వెళ్ళి, ఈ పనివాడి దాసుడు వెళ్ళి పొలంలో పని చేయాలి. ఆ తర్వాత వచ్చి మందను మేపాలి. ఇదిగో బాసు ఏదో పని చెయ్యి, ఏదో పని చెప్పు. నేను వ్యవసాయం చేయాలా లేకపోతే గొర్రెలు మేపాలా? ప్రైజ్ ది లార్డ్. ఈయన వెళ్ళి అక్కడ మందను మేపాలి, ఆయనే వెళ్ళి వ్యవసాయం చేయాలి. ఆ తర్వాత వ్యవసాయం చేసుకొని ఆ తర్వాత మందను మేపుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చాడంట. ఆ పనివాడు, ఆ దాసుడు వచ్చాడు. వెంటనే ఈ యజమాని అంటాడా, వెళ్ళి వంట చేయమంటున్నాడు. నీకు అర్థమైందండి? వ్యవసాయం చేయాలి, రెండవదిగా మందను మేపాలి, మూడవదిగా ఏం చేయాలి? వంట చేయాలి. వెళ్ళి నాకు నాన్న అలసిపోయి వచ్చావా, సమస్యలు పోయి వచ్చావా, పోయి అన్నం తినమని అన్నాడంట యజమానుడు. నీ వెళ్ళి వంట చేయమన్నాడంట. సర్లే అడావుడికి వెళ్ళి వంట చేసి వచ్చాడు. వంట చేసి జరుగుతా మరలా నేను భోంచేసేంతవరకు నీవు నాకు పరిచారం చేయమని. ఎన్ని పనులు! ప్రైజ్ ది లార్డ్. చాలామంది అనుకుంటారు అంతా నాకే చెప్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చర్చి పని నాకు చెప్తాడు, లైటింగ్ పని నాకు చెప్తాడు, బాక్సులు నన్నే పెట్టమంటాడు, ఆ ఎల్ఈడి నన్నే పెట్టమంటాడు, ఆ కెమెరాలు నాన్నే తిప్పమంటాడు. ఇక ఈ సంఘంలో ఎవరు లేరా? ప్రైజ్ ది లార్డ్. చిన్నదానికి ఫోన్ చేస్తాడండి పాస్టర్ గారు. ఆయనకు దగ్గొస్తుంది అనుకోండి, నీళ్ళు ఇమ్మని నన్ను పిలుస్తాడు. పక్కనే ఉంటుంది వాటర్ బాటిల్. ఏంటండి, ఇక్కడ స్విచ్ నొక్కితే మూత ఓపెన్ అవుతుంది, సీసా పైకి ఎత్తే గొంతులు నిలబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దాన్ని కూడా నన్నే పిలుస్తాడు. ఏమైనా రాయాలనుకుంటూ ఉంటాడు, జేబులోనే ఉంటుంది పెన్ను, అట్లా తీసుకొని రాసుకోవచ్చుగా తమ్ముడు. ఇట్లా ఉన్నారు మా వాళ్ళు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ అనుభవాలతో కూడిన మాటలు. ఇక్కడ ఉంటుందండి పెన్ను, అక్కడ ఉంటాడు ఆ తమ్ముడు, ఈయన ఇక్కడ ఉంటాడు, పెద్దయ్య గారు ఇక్కడ ఉంటాడు, ఆ కుర్రోడు ఆ మూల మీద ఉంటాడు, లేకపోతే అక్కడెక్కడో ఆ లైట్లు కడతా ఉంటాడు. అర్థమైందండి? పెన్ ఇక్కడ ఉంటుంది. అర్థమైందండి? ఫోన్ చేసి తమ్ముడు ఎక్కడున్నావు అంటే, అన్న నేను అక్కడ లైట్లు కడుతున్నా, కొంచెం అర్జెంటుగా రా అంటే, ఏదో ప్రపంచ ప్రళయం వచ్చేసిందేమో, నోవాహు ఓడలు ఎక్కాలేమని పాప అడావుడికి వస్తాడు. ఆ పెన్ కొంచెం ఇస్తావా అంటాడు. ఆ పెన్ కొంచెం ఇస్తావా అనేసరికి ఆయనకి చెయ్యి చాపితే అందుబాటులో ఉంటుంది, తీసుకోవచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన వాళ్ళరా, అదే టాపిక్ ఇక్కడ మనం చూస్తాము. పొలంలో పనిచేసి వచ్చాడు, రెండవదిగా మందని మేపు వచ్చాడు. ఏంటండి, ఆ తర్వాత నాన్న అలసిపోయి వచ్చావు తినమని అనొచ్చు కదండి, అనడు, వంట చేయమంటాడు. వంట చేసిన తర్వాత అక్కడ పెట్టింది ఆయన వడ్డించుకొని తినొచ్చు కదా. ఏంటంటే నీవే వడ్డీ. అట్టని ఇంకా చెప్పాలంటే మంద ఉంది, పొలం ఉంది, చాలామంది పని మనుషులు ఉన్నారు, మరి వాళ్ళందరికీ చెప్పాలి కదా. నాకే ఎందుకు చెప్తున్నాడంటే ప్రియులరా, చాలామంది ఉండొచ్చు కానీ సంపూర్ణంగా అప్పగించుకోగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడండి. మంచి దాసుడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. లోకంలో ఎంతోమంది ఉన్నారు, ఉచ్చినాయుడు కంట్రికలో చాలామంది ఉన్నారు, వేలలో లక్షల మంది ఉండొచ్చండి. కానీ ప్రభు మిమ్మును తన పని కోసం ఏర్పరచుకున్నాడు. మీరు సంపూర్ణంగా ప్రభుకు అప్పగించుకోగలిగితే అద్భుతమైన ఆలోచనలు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. సంపూర్ణంగా సందేహించొద్దు, సంపూర్ణంగా ప్రభుకు శిరస్సు వంచు, సంపూర్ణంగా ఆయన ఆజ్ఞకు లోబడు. వాళ్ళందరికీ ఇవన్నీ భాగ్యం ఈయనకే ఇవ్వడానికి కారణం ఏంటంటే నిన్ను తప్ప ఇంకెవరిని నేను నమ్మను. చాలామంది పనివాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు నమ్మకాన్ని సంపాదించుకోలేదు. నీవు నమ్మకాన్ని సంపాదించావు. మందను మేపే విషయంలో నమ్మకాన్ని సంపాదించుకున్నావు, పొలం పనిలో నీవు నమ్మకాన్ని సంపాదించావు, వంట చేసే పనిలో నీవు నమ్మకాన్ని సంపాదించావు. బలా నమ్మకమైన మంచి దాసుడు నీవు. ఇన్ని పనులు చేసిన తర్వాత కూడా ఆయన అంటాడంట, నేను నిష్ప్రయోజకరమైన దాసుడిని. స్తోత్రం చెప్పడం గట్టిగా. నేను అది చేశాను, ఇది చేశాను, నేను ఫ్యాన్లు కొన్నాను, నేను లైట్లు కొన్నాను, నేను సాపలు కొన్నాను. నన్ను కానీ ఏమని అన్నారు అనుకో, కూర్చున్న వాళ్ళందరూ లేయమని చెప్పి సాపలు చుట్టూ తీసుకెళ్ళిపోతానంటారు కొంత. ప్రైజ్ ది లార్డ్. నన్ను కానీ ఏమని అన్నాడు అనుకో, పాస్టర్ గారు చూస్తాను ఈరోజు ప్రసంగాలు ఏదో నాకు ఒక పాయింట్ వచ్చేటట్టే అనిపిస్తుంది, నాకు ఎక్కడో ఎడం కన్నా అదురుతుంది, నాకు నా పాయింట్ కానీ వచ్చిందనుకో 3 చేపలు తెచ్చా నేను. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళారా, ఆయన మనల్ని నమ్మాడు. ఆమెను చెప్పడం గట్టిగా. ఆయన మనల్ని నమ్మాడు. సంపూర్ణంగా ప్రభుకు అప్పగించుకోండి, పరిపూర్ణంగా ప్రభుకు అప్పగించుకోండి. ఆయనకు సంపూర్ణంగా మనం అప్పగించుకున్నప్పుడు ప్రభు మనకు ఆలోచన చెప్తాడు. ఆలోచన మహిమకరంగా ప్రభు మారుస్తాడు. ఆమేన్. యాకోబు లాబాను
యాకోబు లాబాను చరిత్ర మనం చదివితే ధ్యానిస్తే ఈ లాబాను 10 సార్లు జీతాలు మార్చాడు. ఆయన పేరే లాబాను. ఏంటంటే ఆయన పేరు లాభం లేకుండా ఏం పని చేయడు. చివరి కూతురునిచ్చి పెళ్లి చేయాలన్నా లాభం వస్తేనే చేస్తాడు, లేకపోతే వయసు మీద పడిపోతున్నా ఏంటండి వాళ్ళకి పెళ్లి చేయాలని ఆలోచన ఆయనకు ఉండదు. ఎందుకంటే లాభం ఏదైనా ఉంటాయి, పెళ్లి చేస్తే ఎదురు కట్నం ఎవరైనా ఇస్తే అప్పుడు చేస్తా పెళ్ళి అని చూస్తూ ఉన్నాడు. అమాయకుడు ఒకడు దొరికాడు యాకోబు. ఒక అమ్మాయి కోసం 7 సంవత్సరాలు, ఇంకొక అమ్మాయి కోసం ఇంకొక 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు కొలువు చేశాడండి. అమాయకుడు దొరికాడు కాబట్టి 2 కూతుర్లు ఇచ్చి 14 సంవత్సరాలు పని చేయించుకున్నాడు. లాభం లేకుండా ఏ పని చేయడండి. ప్రియులరా, పనిచేసి అలసిపోయి యాకోబు కొడుకు తనకు అనిపించింది, ఒకప్పుడు నేను ఒక్కడనే కాబట్టి పెద్ద బాధ లేదు, ఇప్పుడు 4 భార్యలు. ఇప్పుడు ఆయనకి ఎంతమంది భార్యలు అండి? అందుకే వాళ్ళని మహానుభావులు అన్నారు. ఒక ఆమెను చేసుకునే ఆమెను పోషించలేక సంరక్షించలేక తల తారోడ్ అయిపోతుంటుంది. మీరు చూడండి, ఎక్కువగా బట్టతలంతా ఎవరికి వస్తుందండి? మగాళ్ళకి వస్తుంది. ఆడవాళ్ళకి ఎవరికైనా బట్టతల వచ్చినట్టుందండి? ఉండదు. మగాళ్ళకి వస్తుంది. ఎందుకంటే పోషించలేక సంరక్షించలేక కాపాడలేక వాళ్ళు అడిగింది కొని తెచ్చేయలేక వాళ్ళకి అబద్ధాలు చెప్పలేక, ప్రైజ్ లార్డ్, వాళ్ళకి అబద్ధం చెప్పలేక భార్య అడుగుతుంది, ఈరోజు ఏదో స్పెషల్ చెప్పు అని అడుగుతుంది. పాపం ఇక రోజు చూసిన ముఖం ఏం స్పెషల్ చెప్తాను, ఈరోజు ఏదో వెరైటీగా ఉన్నాను చెప్పు అంటే ఏం వెరైటీ అని పాపం ఆయన వెతుక్కోలేక సత్తుంటాడు పాపం. అండ్ పురుషులకి జ్ఞాపక శక్తి తక్కువ పాపం. ఈరోజు ఏం రోజు చెప్పు చూద్దాం, ఈరోజు ఏ వారం, ఈరోజు నేను కూడా మర్చిపోయాను, ఈరోజు ఏ వారం? శుక్రవారం గుర్తుకొచ్చింది. ఈరోజు శుక్రవారం కాదంటే శుక్రవారమే, ఏం స్పెషల్ ఏం చెప్పు శుక్రవారం అంటే, శుక్రవారం ఏంటి, గురువారం అయితే మాంసం కోస్తారు కానీ శుక్రవారం ఏంటంటుంటాడు. అర్థమైందండి? శుక్రవారం పుట్టినరోజు అంటే పాపం. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియులరా, 4 భార్యలను పోషించుకోవాలి, ఇంటి నిండా పిల్లలు, తాను కూడా ఫ్యామిలీని పోషించుకోవాలి. కాబట్టి నా కోసం ఏదైనా సంపాదించుకోవాలని ఆలోచించి వాళ్ళ మామతో అన్నాడు, మావయ్య మరి ఇప్పటివరకు నేను నీకు కొలువు చేస్తూ వచ్చాను, ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఏర్పడింది, నేను కొంత సంపాదించుకోవాలి కదా, నా పిల్లలు కూడా నన్ను ఏదో అడుగుతారు, నా భార్యలను ఏదైనా అడుగుతారు. అందుకొరకే ఒక జీతం కుదిరించుకున్నారు. ఏంటంటే మచ్చలుగా సార్లుగా ఉన్న ఆ పిల్లలు, గొర్రె పిల్లలు అందరూ కూడా అప్పుడు పుట్టిన గొర్రె పిల్లలు సార్లుగా మచ్చలుగా ఉంటే అవి నా జీతం, మిగతావని నీకు అప్పచెప్పేస్తాను. ఇట్లా కుదిరించుకుంటే లాభాన్ని కాదండి, తెలివితేటలు ఎక్కువ. ఆయన ఏం చేశారంటే మందలో ఉండే గొర్రె పిల్లలు మచ్చలు సార్లుగా ఉన్న ఎన్ని తీసుకెళ్ళి దూరంగా పెట్టేశాడు. వాటన్నిటినీ దూరంగా పెట్టేశాడు. నల్లగా ఉన్న వాళ్ళ కడుపున నల్లగా ఉన్న వాళ్ళే పుడతారు కదండి. పొట్టిగా ఉన్న ఆయనకి పొట్టిగా ఉన్న పిల్లలు పుడతారు, అదంతే కదండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ మందనంతా తీసుకెళ్ళి పక్కన పెట్టేసుకున్నారు కండి. అందుకోసం యాకోబు ఏం చేశారంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే రాత్రిలో కలలో దేవుడు యాకోబుకు ఆలోచన చెప్తూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మచ్చలుగా ఉన్న పిల్లలు, బలమైన పిల్లలు, సార్లుగా ఉన్న గొర్రె పిల్లలు కలగాలంటే పలానా చెట్టు, ఆమె చెప్పండి అందరూ గట్టిగా, ఆ చెట్టును తీసుకువచ్చి అవి నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు ఆ చెట్టు కొమ్మల్ని విరిచి వాటిని నీళ్లలో పెట్టి, ఇవన్నీ కూడా ఆలోచన ఎవరు చెప్పారంటే దేవాది దేవుడు యాకోబుకి సెలవిచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. ఆ తర్వాత యాకోబు గొప్ప మందను విస్తరించి, ఎంత గొప్ప మంద అంటే తన మామ కావచ్చు, వాళ్ళ బామర్తులు కావచ్చు, ఆయన చూసి అసూయపడేంతగా యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. చెప్పలు కూడా అందరూ గట్టిగా. మనుషులు ఒకవేళ నిన్ను మోసం చేస్తున్నారేమో, మనుషులు నిన్ను వంచిస్తున్నారు. 10 సార్లు జీతాలు మార్చాడు, ఇది కాదు అది కాదు ఇది అని మాయ మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఆ మాయగాళ్ళైన మనుషుల మధ్యలో కూడా సమృద్ధిగా, క్షేమంగా, సురక్షితంగా, ఆశీర్వాదంగా బ్రతకడానికి కావలసిన ఆలోచన దేవుడు యాకోబు ప్రసాదించారు. నేను విశ్వసిస్తున్నాను, ఈ రాత్రి మీరు పడుకున్నప్పుడు నిద్రలో మీకు దేవుడు అద్భుతమైన ఆలోచన చెప్పబోతున్నాడు. దాన్ని మీరు అప్లై చేయబోతున్నారు. తద్వారా గొప్ప ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీ సమకాలికలందరికంటే ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అనతి కాలంలోనే దేవుడు నిన్ను ప్రగతి పదవుల ప్రభు నడిపించబోతున్నాడు. తన ఆలోచన చేత దేవుడు నిన్ను నడిపించును గాక. హల్లెలూయా. ఆయన చెప్పినట్లు చెయ్యండి, ఆయన చెప్పిందంతా మీ జీవితంలో జరుగుతుంది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. యేసు ప్రభు తన శిష్యులకు అన్నారు, పస్కాను ఆచరించడానికి
అయ్యా పాస్కాను ఎక్కడ సిద్ధపరచాలంటుంటే మీరు పలానా వీధికి వెళ్ళండి, అక్కడ ఒక ఆయన భుజాల మీద ఒక బిందెను మోసుకొని వస్తూ ఉంటాడు. అతని వెంటే మీరు వెళ్ళారనుకోండి, ఆయన ఒక ఇంట్లోనికి వెళతాడు. ఆ ఇంట్లో ఒక యజమాని ఉంటాడు. ఆయన దగ్గరికి మీరు వెళ్ళి అడిగినప్పుడు గొప్ప ఏంటండి అనేక వస్తువులతో నిండి ఉన్న ఒక గొప్ప మేడగదిని నీకు చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు వెళ్ళండి, పలానా చోటుకి వెళ్ళండి, అక్కడ ఒక బిందెలో నీళ్లు మోసుకొని వెళ్ళి ఒక పర్సన్ మీకు కనబడతాడు. ఆయనే ఫాలో అవుతూ మీరు వెళ్ళారనుకోండి, అనేక వస్తువులతో నిండి గొప్ప గది, గొప్ప మేడ గదిని మీకు చూపిస్తాడు. బిందెను మోసుకొని వెళ్ళే వ్యక్తి అది ఒక చిన్న సూచన. మన లైఫ్లో కొన్నిసార్లు చిన్న చిన్న సూచనలే చాలు. బిందె ఎంత ఉంటుంది చెప్పండి? బిందెలో ఎంత నీళ్ళు పడుతుందండి? ఒక బిందె నీళ్ళు పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక బిందెలో ఎంత నీళ్ళు పడుతుంది అంటే ఒక బిందె నీళ్ళు పడుతుంది. అదొక చిన్న సైన్, ఒక చిన్న సూచన. ప్రైజ్ ది లార్డ్. మనకు పెద్ద పెద్ద సూచన అవసరం లేదు, ఒక చిన్న సూచన. ఒక చిన్న బిందెలో ఒక పర్సన్ నీళ్ళు మోసుకుని, ఇది కామన్ థింగ్, ఇది కూడా పెద్ద సూచన అని అనిపించవచ్చు. మీరు ఆయన ఫాలో అవుతూ వెళ్ళండి అని ప్రభు చెప్పాడు, యేసు ప్రభు. ఆయన ఫాలో అవుతూ వెళ్ళాడు, ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంటి యజమానుడు వాళ్ళకు ఒక పెద్ద గదిని చూపించాడు పస్కను ఆచరించడానికి. ఈ రాత్రి మీరు వెళ్ళేటప్పుడు మీకు ఒక చిన్న సూచన, పెద్ద కలర్ఫుల్ లైటు ఆకాశంలో ఉన్నట్లుండి మెరిసి, ప్రైజ్ ది లార్డ్, ఈ కరెంట్ తీగ ఆ కరెంట్ తీగ తగిలి చటపట అని నిప్పులు వచ్చి అట్లాంటి సూచనలు ఏం అవసరం లే. చిన్న సైన్, చిన్న సూచన. ప్రైజ్ ది లార్డ్. అది రోడ్డు మీద ఒక బోర్డు కావచ్చు, లేకపోతే ఒక చిన్న వాక్యం కావచ్చు, లేకపోతే ఎవరో ఒక మనుషులు కావచ్చు. ఒక చిన్న సూచన చాలు. ఆ చిన్న సూచన మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మోసుకొని రాబోతుంది. మీ కొరకు సిద్ధపరిచిన వాటిని ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన చెప్పిందంతా మీరు అనుభవించబోతున్నారు. ప్రభు ఏం చెప్పాడు, వాక్యం ఏం చెప్తుంది, దాన్ని ఫాలో అవ్వండి. ప్రభు ఇచ్చే ఆలోచనలు మీరు ఫాలో అవ్వండి. మనిషి చెయ్యంత మేఘం సముద్రం మీద నుండి పైకి వచ్చింది. వెళ్ళి చూసిరా పోరా బాబు, నీ వెళ్ళరారంటే ఏం లేదు అయ్యగారు అంటుంటారు. కొంతమంది ఉంటారు, ఎంతసేపటికి ఏం లేదు అయ్యగారు, ఏం లేదు అంటుంటారు కదండి. వాళ్ళ ద్వారానే దేవుడు ఒక సూచన మీకు అందించబోతున్నట్టు. లేదన్న నోరే ఉంది అని చెప్పేటట్లుగా ప్రభు చేయబోతున్నట్టు. బతకడని డాక్టరే బతుకుతాడు ఇంకా 100 ఏళ్ళు బ్రతుకుతాడని చెప్పేటట్లుగా ప్రభు చేయబోతున్నట్టు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మనిషి చెయ్యంతో ఒక మేఘం సముద్రం మీద నుండి వచ్చిందండి. అప్పుడు ఏలియా అంటాడు, వెళ్ళి రాజుగారికి చెప్పు, వర్షం వచ్చే లోపల వెళ్ళి ఇల్లు చేరుకోమని చెప్పు అని అన్నాడండి. రాజు రథమెక్కి బయలుదేరాడు. చిన్న అరచేయంత మేఘం, 3.5 సంవత్సరం భూమి మీద వర్షం లేదు. ఒక చిన్న సూచన, ఒక చిన్న మేఘం ప్రచండమైన వర్షాన్ని తీసుకొచ్చింది. ఈ రాత్రి దేవుడు మీకు చిన్న చిన్న ఆలోచనలు ఇవ్వబోతున్నాడు. చిన్న సూచనలు దేవుడు ఇవ్వబోతున్నాడు. పెద్ద ఆలోచనలు, 10 పేజీల ఆలోచనలు. అర్థమైందండి? అసలే మన బాధలో ఉంటాం, ఏం చేయాలో మనకు అర్థం కాదు. వెయిట్ లాస్ అవ్వాలని కొంతమంది పాపం తెగ బాధపడిపోతుంటారు. తిండి మానలేము. అర్థమైందండి? ఎంత అనుకున్నా కూడా తిండి మానలేరు కొంతమంది. తగ్గాలనే ఆశ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చాలామంది ఉన్నట్టున్నారు మరి ఇక్కడ. తగ్గాలనే ఆశ ఉంటుంది, తిండి ఏమో మానలేము. ఏం చేద్దాం? తిండి బలహీనత, ఏంటండి ఒళ్ళు బలం. ఈ ఒళ్ళు దేహాన్ని తగ్గించుకోలేక, తిండిని తగ్గించలేక అల్లాడిపోతూ ఉంటారు. ఎవరో సలహా చెప్తారు మనం తగ్గడానికి అని చెప్తే వాళ్ళేమో మనకి ఇచ్చే ఆలోచనకి ఏమీ లేదండి, మీరు చిన్నగా అలాగే వంగి 2 వ్రేళ్ళు బొట్టన వేళ్ళు పట్టుకొని ఇక్కడ నుండి అక్కడ నడువమంటారు. అర్థమైందండి? ఆ చెప్పేవాడు ఎట్టుంటారు తెలుసా? సన్నగా ఉంటాడు కాబట్టి వాడు పట్టుకొని తిరుగుతాడు. 120 కేజీలు ఉండేవాడు బొట్టన వేళ్ళు కాదు, ఆడికి మోకాళ్ళే దొరకదు పాపం. వాడు ఎట్ట నడుస్తాడు చెప్పండి? సార్ ఇది కష్టంగా ఉందంటే ఏమి కాదండి, మీ వల్ల సాధ్యమే. మీకు సాధ్యం అంటే బాబు ఈ ప్రయత్నం చేసే లోపల నాకు పాడి కట్టేటట్టున్నారు. ప్రైజ్ లార్డ్. మనుషులు ఇచ్చే ఆలోచన, అసలు ఆడవాడు పర్సనాలిటీ ఏంటి, ఆ పర్సనాలిటీకి ఆయన ఏం చేయగలుగుతాడు, ఇవేమో ఆలోచించరు. ఖచ్చితంగా మీరు ఇలా చేయాల్సింది. ఆ మధ్య ఒక అమ్మాయికి పెళ్లి కుదిరిందండి. పెళ్లి కుదిరితే అందరూ అన్నారు, అమ్మాయి పెళ్ళికి కనీసం పెళ్లి ఫోటో కన్నా కొంచెం స్లిమ్గా ఉంటే బాగుంటుంది. ఆ కుర్రోడేమో ఉప్పు చేపలాగా ఉన్నాడు, నీవేమో ఉప్పు బస్తాలాగా ఉన్నావు, బాగో తల్లి కొంచెం తగ్గమంటే పాపం ఎవరినో వెళ్ళి అడిగిందంట. సరే నేను తగ్గాలంటే ఏం చేయాలంటే వాళ్ళు అన్నట్టు ఏం లేదమ్మా, ఉదయాన్నే ప్రైజ్
ఉదయాన్నే ఒక గ్లాస్ జ్యూస్ తాగమ్మా, మధ్యాహ్నం కొంచెం అన్నం తినమ్మా, సాయంత్రం 2 చపాతీ తినమని ఏదో ఆలోచన చెప్పాడంట. సరే ఆమె బయటకు వచ్చేందుకు డౌట్ వచ్చి మళ్ళీ వెళ్ళి, డాక్టర్ గారండి ఇది భోజనానికి ముందు తినాలా భోజనానికి తర్వాత తినాలని అడిగిందంట. అదేనమ్మా భోజనం. ఆమెనంటే ఈ భోజనం కానీ నేను తింటే పెళ్ళి సంగతి ఏమో కానీ నాకు పాడి కట్టేటట్టుంది. మనుషులు రకరకాలమైన ఆలోచనలు చెప్తూ ఉంటారు. మనం ఆరాధించే దేవుడు మనకిచ్చే ఆలోచన మహిమగా ముగించబడుతుంది. చెప్పండి కూడా గట్టిగా గట్టి 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 చెప్పండి హల్లెలూయా. చిన్న సూచన పేజీలు కాదండి, చిన్న సూచన. మన దేవుడు ఎంత గొప్పవాడంటే పాత నిబంధనలు 630 ఆజ్ఞలు, శాసనాలు, విధులు, చట్టాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 6. ఒక మనిషి నీతిమంతుడిగా మారాలంటే ఎన్ని చట్టాలండి? 630. తినే దగ్గర, కూర్చొనే దగ్గర, మాట్లాడే దగ్గర ఇట్లా బోళ్ళని ఉన్నాయి. 630. ప్రైజ్ ది లార్డ్. 630 లేకపోతే 613 అనుకుంటాను. కానీ ప్రేమైన వాళ్ళారా, క్రొత్త నిబంధనలు యేసు ప్రభు వాటన్నిటినీ కలిపి 2 ఆజ్ఞలు. నీ దేవుడిని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. చప్పట్లు కూడా తొందరగా గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఆయన మన మీద పెట్టిన కాడి అది భారంగా ఉండదు. మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి అని ప్రభు చెప్పాడు. ఆయన మన మీద పెట్టిన కాడి మనకు భారంగా ఉండదు, మనకు బాధను కలిగించేది కాదండి. అది చాలా తేలికైన కాడి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు ఈ ప్రశస్త రాత్రి నేను నిన్ను నడిపిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఎలా నడిపిస్తాడంటే ఆయన ఆలోచన ఇచ్చి ప్రభు నడిపించబోతున్నాడు. ఆయన ఆలోచనకు సంపూర్ణంగా అప్పగించుకోండి. ఆయన ఆలోచనకు మీరు లోబడండి. మహిమలో ప్రభు మనల్ని చేర్చుకుంటాడు. ఆమేన్. చాలా మాటలు చెప్పాలనుకున్నాను. సమయం 10:30 అవుతుంది. రెఫరెన్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. తర్వాత దేవుని చిత్తం అయితే మరలా ఎప్పుడైనా. యెషయా గ్రంథం 58:11 త్వరగా చదవండి. యెషయా గ్రంథం 58:11 త్వరగా చదవండి. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. క్షామకాలమున, కరువు కాలమున ఆయన నిన్ను తృప్తిగా ఉంచుతాడు. నీ ఎముకలన్నిటిని కూడా ఆయన బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలెను ఉంటావు. ఎప్పుడును ఉబ్బుకుచూ ఉండు నీటి ఊటలాగా. దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఒక 6 నెలలు నడిపించే తర్వాత నా వల్ల కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ అనాథాశ్రమం అట్టి కొంతమంది పెడుతుంటారు. ఒక 3 నెలలు 6 నెలలు ఎవరినో చూసి, లేకపోతే ఎవరో మోటివేషన్ వల్ల, ఎవరో ఇన్స్పిరేషన్ వల్ల ఒక 3 నెలలు 4 నెలలు ముసలోళ్ళందరిని పోగు చేసి వృద్ధాశ్రమం అని ముసలోళ్ళందరూ. అంటే నేను చూస్తున్న సంగతి చెప్తున్నాను. పాపం ఎక్కడెక్కడైనా ముసలోళ్ళు వాళ్ళేదో వాళ్ళ తిప్పలు పడి బతుకుతుంటే, రాండమ్మా నేను వృద్ధాశ్రమం పెట్టాను మిమ్మల్ని చూసుకుంటానని ఆ వృద్ధులందరూ ఒక 30-40 మందిని తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టి, అర్థమైందండి. ఆ వృద్ధులేమో ఈమె పేరు ఆమె చూడడం, ఆమె పేరు వీళ్ళు చూడడం. అర్థమైందండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎట్టో ఉన్నారు, కానీ ఇక్కడ ఒకరి పేరు ఒకరి తలలోకి వెళ్ళి, అర్థమైందండి. చివరికి 40 మందికి గుండు కొట్టి, 40 మందికి గుండు కొట్టి మెడకు ఒక గుడ్డ కట్టి వరుసగా కూర్చోబెట్టున్నారు. ఏమ్మా ఎలా ఉన్నారు మీరు, ఎలా ఉంది వృద్ధాశ్రమం అంటే, అయ్యా ఆరంభంలో బాగుంది కానీ ఇప్పుడు ఆ పిల్లలు రావట్లేదయ్యా మమ్మల్ని పలకరించడానికి, మమ్మల్ని పట్టించుకోవట్లేదయ్యా, మాకు అసలు ఒకటే పేలు పట్టిందయ్యా, ఆమె కరోనా వచ్చిందయ్యా, ఈమెకేమో జ్వరం వచ్చిందయ్యా అని కంప్లైంట్ చెప్తుంటారు. అంటే ఆరంభ దినాలు అనుకూలంగా ఉన్నప్పుడు నడిపించే విధానాలు వేరుగా ఉంటుంది. నిత్యము నడిపిస్తారా అంటే నిత్యము నడిపించలేరు. మనం ఆరాధించే దేవుడు నిత్యము మనల్ని నడిపించడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన ఆయన మనల్ని నడిపిస్తే నువ్వు నీరు కట్టిన తోటలాగా ఉండబోతున్నావు. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. దేవుని చేత ఎవరైతే నడిపించబడతారో వాళ్ళ బ్రతుకు నీరు కట్టిన తోట. ప్రైజ్ ది లార్డ్. ఒక తోటలాగా ఉంటారు. ఆ తోటకి ఎల్లప్పుడు నీళ్లు అందుతూ ఉంటుంది. క్షామకాలమందు దేవుడు వాళ్ళని తృప్తిపరుస్తాడు. వాళ్ళ ఎముకలను దేవుడు బలపరుస్తాడు. ఆమేన్. ఎప్పుడు ఉబ్బుకుచూ ఉండే నీటి ఊటలాగా వాళ్ళు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఉబ్బుకుతున్న నీళ్ళు చూడండి, ఫ్రెష్గా ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడు చూసినా మీరు ఫ్రెష్గా ఉండాలి. ఆమెను చెప్పడం గట్టిగా. ఏమ్మా బాగుండావా అని అడిగాను అనుకో, ఏం బాగుండేది, బాగుండానే కానీ బాధలు తప్పట్లేదని కాదు. ప్రియులరా, ఎప్పుడు ఒక ఫ్రెష్ ఫీల్. స్తోత్రం చెప్పడం గట్టిగా. మీ నోటి మీద చిరునవ్వు ఎప్పటికీ చెరగకూడదండి. అసలు
స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మీరు చిరునవ్వు నవ్వితే ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ దీవెన కలగాలన్నమాట. ఎదుటి మనుషులు ఉన్న కలవరాలన్నీ తొలగిపోవాలన్నమాట. పాడైపోయిన స్థలాలను కూడా బాగు చేయబడాలి. పట్టణాన్ని కట్టేవారుగా మీరు మారాలి. ఆ మాటలన్నీ కింద ఉంటుందండి, ఎప్పుడు ఉబ్బుకుచుంటాయి ఒక నీటి ఊట. అదే కానీ నిలబడిన ఒక మురికి కాలువ చూడండి. మేబీ మన సరౌండింగ్లో ఏమైనా ఉన్నాయేమో నాకు తెలీదు, ఉంటే తర్వాత వెళ్ళి చూడండి. మురికి కాలువలు కొన్ని ఉంటాయండి, ఆ దగ్గర కూడా మనం పోలేము, నియర్ బై కూడా పోలేము మనం. కంపు, వాసన, బురద. ఇది మన సూలూరుపేటలో ఉంటుంది. సూలూరుపేటలో చర్చి ఇటు తిరిగితే మనకు సంతోషం, అటు తిరిగామనుకోండి అంతేకాదు. ఇక్కడ ఉండి మనం ఆనందమే పరమానందం అని ఇటు తిరిగామనుకోండి, ఎందుకు ఇలా అని వెంటనే మన ఫీల్ మారిపోతుంది. ఎందుకంటే పక్కన కాలువ, సూలూరుపేటలో ఉన్న ఆ ఊర్లో ఉన్న కాలువ అంతా, మురికి అంతా కూడా మన చర్చి బ్యాక్ సైడ్ నుండి పారుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కావాలంటే ఎప్పుడైనా వెళ్ళి చూసినట్టు. నిలబడిన నీళ్లు కంపు, వాసన, దుర్వాసన, అక్కడ దోమలు ఉంటాయి, అక్కడ ఉన్న బ్యాక్టీరియాస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది, ఆ వాసన పీల్చుకునే వాళ్ళకి గొంతు పాడైపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది, రక్తం కలుషితం అయిపోతుంది, ఇరిటేషన్ వస్తుంది. ఇవన్నీ ఏది నిలబడి నీళ్ళు. కానీ దేవుడు ఒక వ్యక్తిని నడిపిస్తే ఆయన ఎలా ఉంటాడో తెలుసండి, నిత్యము ఉబుకుచున్న నీటి ఊటలాగా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటారండి. నీరు కట్టిన తోటలాగా పచ్చగా ఉంటారు. ఈ ఆశీర్వాదాలని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆ 78వ కీర్తన 52వ వచనం కూడా చదివేసాను, ముగించేస్తాను. 78వ కీర్తన 52వ వాక్యం. గొర్రె వలె ఆయన తన ప్రజలను తోడుకొని వెళతాడు. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో వారిని నడిపిస్తాడు. మంద వలె దేవుడు తన ప్రజలను నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఒక గొర్రెల కాపరి, ప్రైజ్ ది లార్డ్. గొర్రెల కాపరి తన మంద విషయంలో ప్రవర్తించే విధానం ఎంతో గొప్పగా ఉంటుంది. తలలు పైకెత్తి వినండి, ముగించేస్తాను. గొర్రెల కాపరి యేసయ్య అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ప్రైజ్ ది లార్డ్. ఒక గొర్రెల కాపరి. యాకోబు మందను తీసుకుని వెళుతున్నప్పుడు వాళ్ళ అన్న వస్తాడు. వాళ్ళ అన్న వచ్చి, ఎరే నాన్న రారా, నేను నీకోసం వచ్చాను తీసుకెళ్ళడానికి, త్వరగా రండి, మనం అందరూ బయలుదేరి వెళదాం, అన్ని ఏర్పాట్లు చేశాను, ప్రోటోకాల్ ఉంది, 400 మంది ఉన్నారు, సేఫ్గా నేను తీసుకెళ్ళిపోతాను, రారా బాబు తమ్ముడా అని ఏశావు యాకోబుని చూసి తీసుకెళ్ళాలని అనుకున్నప్పుడు యాకోబు ఒక మాట అంటాడు, అన్నయ్య నీ దగ్గరేమో ప్రోటోకాల్ ఉండొచ్చు, నీ దగ్గరేమో బాడీగార్డులు ఉండొచ్చు, నీ దగ్గర బలవంతులు ఉండొచ్చు, కానీ నా దగ్గర మంద ఉంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మందను నేను వడిగా బలంగా గట్టిగా నడిపించాను అనుకో, అవి ప్రాణాలు కోల్పోతుంది. ఒక రోజుకి ఇంతవరకు నడవాలని ఉంటుంది, అంతవరకు నడుస్తుంది. వాటిలో చిన్న పిల్లలు ఉంటాయి, చిన్న గొర్రె పిల్లలు ఉంటాయి, బలమైనవి ఉంటాయి, బలహీనమైనవి ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. కనుక వీటిని నేను ఒకేసారి నీవు వచ్చేసావని చెప్పి, నీ మాటకు నేను లోబడి నీవు నాకేదో ప్రోటోకాల్లో తీసుకెళ్తావని చెప్పి నేను నీతో పాటు వచ్చాననుకో, నా మంద ఇబ్బంది పడిపోతే నా మంద నేను మెల్లగా నడిపించుకుంటూ రావాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అందరికీ ఒకే ఫుడ్ కాదు కదండి, ఎవరెవరికి ఏమేమి ఫుడ్ పెట్టాలో అమ్మకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నాన్నకి గట్టిగా వడ్డించాలి భోజనం, అప్పుడే ఆయన, ఎందుకంటే పనిచేసేవాడు కాబట్టి గట్టిగా తినాలి ఆయన. ప్రైజ్ ది లార్డ్. నాన్నకు పెట్టిన అన్నమే నాన్న తిన్నంత గట్టిగా భర్తకు పెట్టినంత గట్టి భోజనాన్ని, బలమైన భోజనాన్ని చంటి బిడ్డలకు పెట్టారనుకోండి, తిని చస్తారు వాళ్ళు. అందుకే అమ్మేమో చంటి బిడ్డలకి అన్నం మిక్సీలో వేసి, కొంతమందిని చూస్తే నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది, ఆ అన్నాన్ని మిక్సీకి వేసి ఏంటండి దాన్ని మెత్తగా చేసి చేతులు ఇట్లా నలిపి ఇంకొంతమంది పూర్వీకులు పాతకాలంలో అన్నాన్ని ఒక ముద్దు చేతులు పెట్టుకుని ఇట్లా నలిపి కొంచెం తినిపిస్తుంది. ఎందుకంటే అటు చంటి పిల్లోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే కానీ వాళ్ళ ఆయన కూడా మిక్సీలో వేసి ఇస్తానంటే ఇంకా ఆయనకి ఎక్కడ స్ట్రెంత్ ఎక్కడ సరిపోతుంది చెప్పండి. ఆయనకి బలమైన ఫుడ్, పిల్లలకి సాధారణమైన ఫుడ్, చదువుకునే పిల్లలకి లైట్ ఫుడ్. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చదువుకునే పిల్లలకి బిర్రగా బిర్యానీ పెట్టారనుకోండి, వాళ్ళు తిని అంటుంటారు, ఎగ్జామ్ హాల్లో కూర్చొని నిద్రపోతారు. అందుకే వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు లైట్ ఫుడ్, ఆదివారం రోజు కొంచెం స్ట్రాంగ్ ఫుడ్. ప్రైజ్ ది లార్డ్. ఈమె కూడా గట్టిగానే తినాలి పాపం. అందుకే అమ్మ ఏం చేస్తుంది, అందరూ తిన్న తర్వాత ఆఖరిలో కూర్చుంటుంది. ఎందుకంటే ఆఖరిలో అయితే ఎంతసేపు అన్నా కూర్చోవచ్చు అనమాట. నిదానంగా తింటూ ఉంటారు కొంతమంది స్త్రీలు. అలాగే ఉండండి మీరు, గట్టిగా తినండి, స్ట్రాంగ్గా ఉండాలి మీరు. అమ్మకు తెలిసి ఎవరెవరికి ఎంతెంత ఆహారాన్ని ఇవ్వాలని. ప్రైజ్ ది లార్డ్.
ఒక కాపరికి తెలుసండి. అందుకే నేను 10:30 అయింది కాబట్టి, నేను కాపరి కాబట్టి ముగించేస్తాను. ప్రైజ్ లార్డ్. నా దగ్గర ఇంకా బోల్డని పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్లన్నీ చెప్పాను అనుకోండి, ఎంతమంది మరి గోడకు ఒరిగిపోతారో, కుర్చీ ఇరిగి కింద పడతారో మనకు తెలియదు. కాబట్టి ఒక కాపరిగా, నేను ఒక సాధారణమైన కాపరి, నేను ఆరాధిస్తున్న దేవుడు ప్రధాన కాపరి. మందవలె మేము నడిపించబోతున్నాడు. గొర్రెలకైనా మంచి కాపరి. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లైన నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల ఎదుకైనా నన్ను నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలు సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను, ఎందుకంటే నాకు ఒక కాపరి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక మందను నడిపించినట్లు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఒక కాపరి ఉన్నాడంటే గొర్రెకి ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడైతే మేత ఉందో ముందు వెళ్ళి చూసి వస్తాడు ఆయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుడు బయలుదేరి ఈ బజార్లో ఎక్కడైనా ఉందని చూడండి, హోటల్. ఇప్పుడు నేను ఎప్పుడైనా వెళ్తుంటాము దారిలో, ఎక్కడైనా మన మందిరాలు ఉండే ఏరియా అయితే పర్వాలేదు, వెంటనే మన చర్చిలో ఉన్నవాళ్ళు మనకు ఫుడ్ అందిస్తారు. ఆ బెల్ట్లో మనకు మందిరాలు లేవనుకో, మంచి 2:30, 3 ఆ టైం అయిపోతుంది, ఆకలేస్తూ ఉంటుంది. ఒరే నాన్న చూడండి ఎక్కడైనా హోటల్ ఏమైనా ఉంటే భోంచేద్దామని చెప్తే వెళ్ళడం, ఆ హోటల్లో చూడడం. జనం ఎక్కువగా ఉంటే అక్కడ భోజనాలు బాగుంటుందని మేము అనుకుంటాం. అది ఎంతవరకు నిజమో తెలియదు. కార్లు లాగి జనాలు ఎక్కువ ఉంటే, భోజనాలు ఎక్కువ ఉంటేనే కదా జనాలు ఎక్కువ వస్తారని అనుకొని అట్లా చూసుకుంటూ ఈ హోటల్ బాగుందా, ఆ హోటల్ బాగుందా అని ఎక్కడో చూసి మొత్తం మీద తింటాం. ఇంక దారి పొడుగున ఆ హోటల్ వెతుక్కోవడానికి 1 గంట పడుతుంది మనకు. అక్కడికి వెళ్ళి ఆర్డర్ చెప్తే ఇంకొక గంట పడుతుంది. భోజనాలు బల్ల దగ్గరకు వస్తే సాయంత్రం 5 అవుతుంది అనమాట. ప్రేమైన మన దేవుడు అలా కాదు. ముందే వెళ్ళి, ప్రైజ్ లార్డ్, ముందే వెళ్ళి ఆ పచ్చిక కలిగిన స్థలాన్ని అంతా చూసుకొని ఒక కాపరి ఆ తర్వాత వచ్చి మందని అక్కడ తీసుకెళ్తాడు. ప్రియులారా, మీకు ఎక్కడైతే పచ్చగా ఉంటుందో, మీరు ఎక్కడైతే క్షేమంగా ఉంటారో, పచ్చటి ఆహారం మీకు ఎక్కడ ఉంటుందో, ఎక్కడ మీరు క్షేమంగా బ్రతుకుతారో అవన్నీ చూసి ఈ ఆరాధన ముగించే లోపల నా దేవుడు పచ్చిక కలిగిన బయలులోనికి ప్రభు మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాడు. శాంతికరమైన జలముల ఎదుకై నడిపించబోతున్నాడు. గాఢాంధకారపు లోయలున్న నీవు భయపడవలసిన అవసరం లేదు. ఆయన నిన్ను పోషించబోతున్నాడు, నిన్ను సంరక్షించబోతున్నాడు. మందవలె ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. ఆమె ఒకటి, ప్రభు మనల్ని ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. ప్రైజ్ లార్డ్. తన ఆలోచన చేత ప్రభు మనల్ని నడిపిస్తాడు. రెండవదిగా, ఒకటి ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. రెండవదిగా నిత్యము మనల్ని నడిపిస్తాడు. అప్పుడు నీరు కట్టిన తోటలాగా మనం ఉంటాం. మూడవదిగా మందవలె ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఈ మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏడ్చుచూ వచ్చేదారు. వారు నన్ను ప్రార్థిస్తూ ఉండగా నేను వారిని నడిపిస్తాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులందరూ ఆయన ఆలోచన ఇచ్చి నేను నడిపించబోతున్నాడు. గతంలో నీవు ఎన్నడూ వినని ఆలోచన ప్రభు నీకు బయలుపరచబోతున్నాడు. అది మహిమలో ముగించబడే ఆలోచన, అది పరలోకపు ఆలోచన, పరసంబంధమైన ఆలోచన. ఆయన చెప్పినట్లు చేయండి. ఆయన చెప్పిందంతా మీరు పొందబోతున్నారు. మనసారా హల్లెలూయా. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివే, నీవేన మంచి కాపరివే. Praise the Lord. కాపరి
కార్యములన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, 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 నా కాపరివి, కాపరివి, నా కాపరివి, కాపరివి, మంచి కాపరివి, కాపరివి, గొప్ప కాపరివి, కాపరివి, మంచి కాపరివి, కాపరివి, గొప్ప కాపరివి, కాపరివి, గొప్ప కాపరివి, కాపరివి, మంచి కాపరి. ఓ ఇవాళ శలబల కత్తుర బల కత్తుర, ఇవాళ బల బల కత్రివికర బల కరవ త్రివికర బల కత్తుర, కాపరివి, మంచి కాపరివి, కాపరివి, గొప్ప కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, 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 మంచి కాపరి, ప్రధాన కాపరి, ఆలోచన చెప్పే కాపరి, నిన్ను నడిపించేటటువంటి కాపరి, ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయగలిగిన గొప్ప కాపరి అయి ఉన్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు తన దాసుని యొక్క ముఖాంతరములో నుండి బోధిస్తూ వచ్చారు. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నాకు ప్రార్థన చేయగా నేను వారిని నడిపించెదను. ఈ రాత్రి మనల్ని నడిపించే దేవుడుగా ఈ మందిర ప్రతిష్ట కార్యక్రమం రోజున ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. నీవు ఏ దుఃఖముతో, ఏ నిట్టూర్పుల మధ్యలో, ఎలాంటి సమస్యల మధ్యలో నువ్వు నలిగిపోతూ వేదన చెందుతూ ఈ రాత్రి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చి ఉన్నావో, ఆశ్చర్యకరుడకు గొప్ప దేవుడు నీ కన్నీటి ప్రార్థన ఆయన ఆలకించి ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు, నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని ఆలోచనకు నిన్ను నీవు అప్పగించుకో. ఇంతకాలం సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులలో నీవు నడిపించబడుతూ వచ్చేవేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు బోధిస్తూ వచ్చాడు. ఆయన ఆలోచన వినినటువంటి
కనాను వివాహంలో అద్భుతం జరిగినది. నీవు దేవుని యొక్క ఆలోచనను వింటే ఆయన అద్భుతాన్ని జరిగించగలిగినటువంటి వాడు. ఆసాపు దేవుని యొక్క ఆలోచన విన్నాడు. అందుకనే ఆయన తన చేతిని పట్టుకుని నడిపించటం మొదలుపెట్టాడు. ఈ రాత్రి నీవు దేవుని ఆలోచనకి నీవు అప్పగించుకున్నట్లయితే ఆయన నీ చేతిని పట్టుకొని నడిపించబోతూ ఉన్నాడు. నీ చేతిని పట్టుకొని నడిపించబోతూ ఉన్నాడు. దేవుని చేతికి నీ చేతిని నువ్వు అప్పగించినట్లయితే ఆయన నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఇక మీదట ఆనందకరమైన అనుభవాలలో నడిపించబోతున్నాడు. సంతోషాన్ని దేవుడు కలుగు చేయబోతూ ఉన్నాడు. నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా అద్భుతాన్ని ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో నీవు ప్రభుకి నువ్వు అప్పగించుకుంటే ఆయన ఇచ్చే ఆలోచన, ఒకవేళ మారా అనుభవాలు నీ జీవితంలో ఉండవచ్చు. ఆయన నోటి మాట మధురంగా మార్చగలిగినది. ఆయన నోటి మాట అద్భుతాలు జరిగించగలిగినటువంటిది, మేలు చేయగలిగినటువంటి వాడు. లాబాను చాలాసార్లు జీతాలు మార్చుచూ వచ్చాడు యాకోబుకి. కానీ దేవుని ఆలోచన యాకోబు పక్షంగా నిలిచింది. ఆయన ఆలోచనను బట్టి తను సకల సమృద్ధిని అనుభవించగలిగాడు. ఈ రాత్రి దేవుని ఆలోచనకు నీవు అప్పగించుకుంటే ఆయన అద్భుతం చేయబోతూ ఉన్నాడు. పేతురుకు ఆలోచన ఇచ్చాడు. ఈ రాత్రి నీకు కూడా చక్కటి ఆలోచనలు ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయనకి నీవు అప్పగించుకో. నీ చెవిని ఆయనకి అప్పగించినట్లయితే ఆయన స్పష్టంగా నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఈ రాత్రి నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. నీ ఇంట్లో ఉంటున్నప్పుడే ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడి నీ బ్రతుకులో అద్భుతమైన ఆశ్చర్య కార్యాన్ని జరిగించటానికి ఒక చక్కటి ఆలోచన నీకు ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబాన్ని గూర్చిన ఆలోచన ఇవ్వబోతున్నాడు. పిల్లల భవిష్యత్తును గూర్చిన ఆలోచన ఇవ్వబోతున్నాడు. వ్యాపారమైన, వ్యవసాయమైన, చేతి పనులైనా, ఉద్యోగాలైనా చక్కటి ఆలోచనను ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. నీవు సంఘ సేవకుడు అయితే నీ సంఘపు యొక్క పరిచర్యను గూర్చిన ఆలోచనలు ప్రభు ఇవ్వబోతున్నాడు. ప్రభు ఆలోచనకి నువ్వు అప్పగించుకుంటే ఆయన నీ జీవితంలో అద్భుతమైనటువంటి మేలులు చేయబోతున్నటువంటి వాడు. ఆయన నిన్ను నిత్యము నడిపించబోతున్నాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించబోతున్నాడు. ఆయన నడిపించేటటువంటి మార్గం ఎలా ఉంటుందంటే నీటి బొగ్గలు కలిగిన మార్గంగా ఉండబోతుంది. సమృద్ధిగా ఆశీర్వాదం పొంగి ప్రవహించేటట్లుగా ఎప్పటికప్పుడు గొప్ప ప్రసన్నత, గొప్ప ఆశీర్వాదం, గొప్ప సమృద్ధిని నీవు అనుభవించగలిగేటట్లుగా అద్భుతమైనటువంటి జీవ జలపు ఓటని నీకు అనుగ్రహించి మేలు చేయగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మందవలే నడిపించబోతూ ఉన్నాడు. నీవు సంఘ సహవాసములు, సంఘ సభ్యురాలు అయితే ఆయన నిన్ను ఆలోచన చేత నడిపించబోతున్నాడు. సహవాసంలోకి వచ్చిన నీకు దైవ సేవకుని యొక్క ముఖాంతరములో నుండి మాట్లాడబోతున్నాడు. ఆయన ఇచ్చే ఆలోచన నిరర్ధకం చేయక దేవుని ఆలోచనకు నీవు అప్పగించుకొని, దేవా ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చినటువంటి నాతో మీరు మాట్లాడారు. నా జీవిత దినములన్నిట మీ ఆలోచన చొప్పున నేను నడిపించబడుతానని కుడి హస్తాన్ని అందరూ ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క జనవరి నెలలో చివరి దినాల్లో మనం ఉన్నాం. ఇక రేపటి రోజు అయిపోతే మరుసటి నెలలోకి వెళ్ళిపోతున్నాం. ఈ నెల చివరి రోజున ఈ విధంగా మన ప్రాంతాలకి దైవ సేవకులు తీసుకుని రావటం గొప్ప ఆశీర్వాదకరం. అందరూ ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన తండ్రి, మీ ప్రశస్త ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుచు ఉన్నాం. నాయన, ఈ తిరుపతి జిల్లాని మీరు ప్రేమించి ఈ ప్రాంతాలలో నాయన నీకు స్తోత్రం, నీ దాసులను మీరు తీసుకొని వచ్చి నాయన మీరు సిలువు చాటును మరుగు చేసి ఈ రాత్రి నాతోనూ మాతోనూ ప్రత్యక్ష ప్రసారాలు వీక్షిస్తున్న వారితో చక్కగా మీరు మాట్లాడుతూ వచ్చారు. అందును బట్టి స్తుతి చెల్లించొచ్చు ఉన్నాం. నాయన, మీరు నడిపించేటటువంటి నడిపింపు చాలా విలువైనదని మీరు స్పష్టంగా బోధిస్తూ వచ్చారు. ఎంతో దుఃఖాలతో, నిట్టూర్పుల మధ్యలో, రకరకాల సమస్యల మధ్యలో అనేకులు కూడి వచ్చి ఉన్నారు. మీరు ఈ రాత్రి ప్రభా చక్కగా విషదపరిచినందుకు స్తోత్రం నాయన. హృదయ బాధలన్నిటి నుండి విడిపించినందుకు స్తోత్రం.
ఇక మీదట నీ ప్రజల చేతిని పట్టుకొనండి యేసయ్యా. నీ ప్రజలమైన మా చేతిని పట్టుకొనండి యేసయ్యా. మీ ఆలోచనే నెరవేర్పు జరిగించబడునుగాక. మీ చిత్తమే నెరవేర్పు జరిగించబడునుగాక. ప్రతి కుటుంబాలలో అద్భుతాలు జరుగునుగాక. ఊహకు మించిన ఘనమైన కార్యాలు జరుగునుగాక. సంతోష క్షేమము ప్రారంభించబడునుగాక. ప్రతి దోషము తొలగిపోవునుగాక. నిశ్చయంగా నీ ప్రజలు దీవెనల చేత నింపబడి నడిపించబడటానికి కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాము నాయన. వ్యాపారాల విషయాలలో నష్టాలు పోయిన వారికి మీ ఆలోచన ఇవ్వండి. జీవనోపాధి పరంగా నాయన నడిపించబడుతున్న నీ బిడ్డలకి చక్కటి ఆలోచన ఇవ్వండి. పిల్లల భవిష్యత్తుల విషయంలో ఆలోచననివ్వండి నాయన. ఎవరు ఏ విధంగా నడిపించబడవలనో చక్కటి ఆలోచనను మీరు తెలియచేయమని వేడుకుంటున్నాం. నీ చెంతకు వచ్చిన వారిని త్రోసివేయక మంచి విలువైన ఆలోచనలు చెప్పి వారి జీవితాలను దీవెనకరంగా మార్చినట్లుగా మీరు బోధిస్తూ వచ్చారు. అందును బట్టి స్తుతిస్తున్నాం. అలనాడు మోషేకి నాయన ఎన్నో ఆలోచనలు చెప్పారు. ప్రతి ఆలోచనను మేరక లోబడి నడిపించబడినందువలన అనేక మంది లక్షల కాల్బాలను నడిపించగలిగేటటువంటి ఘనమైన సాధనంగా నిలవబెట్టుకున్నారు. నాయన నీకు స్తోత్రం. ఈ కూడికలో ఈ ప్రతిష్ఠ ఆరాధనలో అనేక మంది సేవకులు అడుగు పెట్టి ఉన్నారు. ప్రతి సేవకునికి చక్కటి ఆలోచననివ్వండి. సంఘాన్ని గూర్చిన ఆలోచనలు కలుగు చేయండి. సంఘమునకు బోధించవలసిన అంశాల గురించి మీరు ఆలోచన కలుగు చేయండి. ప్రతి సేవకుని మీ చేతిని పట్టుకుని మీరు నడిపించండి. సంఘములు ఏ విధంగా నడిపించుకొనవలెనో ఆ విధమైనటువంటి ఆలోచనలు మీరు ప్రత్యక్షపరచమని వేడుకుంటూ ఉన్నా. నీవు నిత్యము నడిపించేటటువంటి దేవుడవు నాయన. మా జీవితాలు నీటి బొగ్గలుగా మార్చబడాలని, ఇంకిపోయేటటువంటి జీవజలం ఎండిన జీవజలంగా కాక ప్రతి ఒక్కరి జీవితాలు ప్రభా నాయన స్వామి ఉబుకుచున్న నీటి ఊటగా మార్చమని వేడుకుంటూ ఉన్నాం. నీటి ఊట ఉన్న చోటునైనా సస్యశ్యామలంగా మార్చబడినట్లుగా ప్రతి కుటుంబం ఆ దిశగా మార్చబడునుగాక. ప్రతి సంఘం ఆ దిశగా మార్చబడునుగాక. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సంఘం ఆ దిశగా ఆశీర్వదించబడునుగాక. నీటి బొగ్గల యొద్దకు అనేక జనములు తండోపతండాలుగా ప్రవాహము వలె సన్నిధికి వచ్చుదురుగాక. అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి. సంఘములను మీరు నడిపించే దేవుడవు, మందవలే నడిపించే దేవుడవు. నిశ్చయంగా ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని వేడుకుంటున్నాం. చేతిని పట్టుకుని నడిపించమని వేడుకుంటూ ఉన్నాం నాయన. ఈ కూడికలు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ, ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించిన ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబంలో దీవెన, ఆశీర్వాదం, శాశ్వత జీవం నిరంతరం కలిగేటట్లు మీరు సహాయం చేయండి ప్రభువా. ఈ ప్రజలు వారి వారి ప్రాంతాలకు వెళ్ళబోతున్నారు నాయన. వారి చేతిని పట్టుకొని మీరు నడిపించండి. వారి కుటుంబాలలో అడుగు పెట్టండి. ప్రతి కుటుంబాలలో ఉన్న దోషాలు తొలగిపోవాలి. నీ ప్రజల ఆశీర్వాదంతో బయలుదేరి వెళుతూ ఉండగా ఏ గ్రామంలో ఏ పట్టణంలో నీ ప్రజలు అడుగు పెడుతున్నారో ఆ ప్రాంతాలకు ఆశీర్వాదము కలుగునుగాక. కుటుంబాలకు దీవెన కలుగునుగాక. మేలు కలుగునుగాక. అద్భుతాన్ని మీరు జరిగించండి. స్థానిక సంఘస్థులను బట్టి స్తోత్రం. ఈ మందిరము కొరకు ప్రయాసపడిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి. సంఘస్థులందరినీ మీరు ఆశీర్వదించండి. అనేక క్రొత్త ఆత్మల సహవాసంలో చేర్చబడాలి. సహాయము చేయండి. స్థానికంగా సేవ చేస్తున్న సేవకుని కుటుంబాన్ని బట్టి స్తోత్రం. పరిచర్యలో ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని మీరు అనుగ్రహించి మీరు నడిపించి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. దయగల మా తండ్రి, ఇంతవరకు ఈ ప్రతిష్ట కార్యక్రమాన్ని మహిమకరంగా జరిగించారు. ఈ గ్రామ ప్రజలందరూ దీవించబడునుగాక. ఈ గ్రామ ప్రజలందరూ నీ సన్నిధానానికి వచ్చురుగాక. అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి. వాక్యం విత్తిన సేవకులను మరింత శక్తివంతమైన సాధనాలుగా వాడుకోనండి. రాబోయే దినాలలో నాయన పరిచర్యలో నాయన వారు ఏ ప్రాంతంలో అడుగు పెట్టబోతూ ఉన్నారో ఆ ప్రాంతానికి తగిన అభిషేకాన్ని, ఆ ప్రాంతానికి తగిన నూతన ప్రకటనలను, ఆ ప్రాంతాలకు తగినటువంటి ఉన్నతమైన కృపను అనుగ్రహించి శక్తివంతమైన సాధనాలుగా వాడుకోనండి. వారికి ఇవ్వబడిన తలాంతులు చొప్పున నడిపించబడటానికి కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం. అడుగు పెడుతున్న ప్రతి ప్రాంతాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని వేడుకుంటున్నాం.
ప్రజల మీద చేతులుంచి ప్రార్థించున్నప్పుడు వారి వెంట ఉండండి ప్రభా. ప్రజలలో అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. నాయనానికి స్తోత్రం. ఈ సెంటర్ పరిచర్యని సూలూరుపేట సెంటర్ను బట్టి స్తోత్రం, పరిచర్యను బట్టి స్తోత్రం, సేవకులను బట్టి బ్రాంచ్ సంఘాలన్నింటిని బట్టి కూడా స్తుతియాగాలు చెల్లించుచు ఉన్నాం. కృపతో మీరు నింపి వర్ధిల్లింప చేయండి. ఆశ్చర్యకరుడు ఎంతవరకు ఈ కూడికను మహిమకరంగా జరిగించినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం వాక్యం విట్టిన సేవకులకును, కూడి వచ్చిన ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు, స్థానిక సంఘానికి, సేవకుల కుటుంబానికి దేవుని కృప ఆశీర్వాదములు ఎల్లవేళల తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.